సాయిబాబా నాగసాయి మందిరం, శ్రీ దత్త దివ్య మందిరం అయిన రుద్రపూర్లో తృతీయ వార్షికోత్సవం సందర్భంగా, అనగా 3వ వార్షికోత్సవం సందర్భంగా మనం ఈరోజు సత్సంగం ఏర్పాటు చేసుకోవడం, ఆ సత్సంగంలో సాయినాథుని గురించి కొద్దిసేపు మనం మాట్లాడుకోవడం అనేది ఒక మంచి అవకాశం. బాబా గారు మనకి ఇచ్చిన మంచి, ఒక రకంగా చెప్పాలంటే ఆయన అనుగ్రహం చెప్పాలి, బాబా అనుగ్రహం చెప్పాలి. ఈరోజు ఎక్కడో నుంచి నన్ను ఆయన పాదాల చెంత పిలిపించుకొని మనం అందరం కలిసి ఒక సాయి తత్వం గురించి కొద్దిసేపు మాట్లాడుకునే అవకాశం రావడం అనేది నిజంగా సాయినాథుని అనుగ్రహమే. ముఖ్యంగా తృతీయ వార్షికోత్సవం అంటే 3 సంవత్సరాలు ఉంటుందండి. 3 సంఖ్య అనేది గురువు సంఖ్య. నవగ్రహాల్లో 1వ సంఖ్యని రవి సంఖ్య అంటే, 2వ సంఖ్యని చంద్రుడు అంటే, 3వ సంఖ్య గురువు సంఖ్య అంటారు. నిజంగా పొద్దున్నే బాబా గారిని చూడగానే చాలా ఆనందం కలిగింది. పసుపు పూలతోటి, పసుపు రంగు పూలతోటి బాబా గారిని చక్కగా అలంకరించారు. ఈరోజు ఎవరైతే ఈ బాబా గారిని సందర్శించారో, బాబా గారి యొక్క పాదాలు పట్టుకున్నారు, సాయినాథుడిని సాయి సాయి అని మనసారా వేడుకున్నారు, వారందరికీ బాబా గారి అనుగ్రహం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు మనం చాలా చక్కటి అన్నదాన కార్యక్రమం కూడా చేసుకున్నాం. అన్నదాన కార్యక్రమం చేసుకోవడం అనేది గొప్ప విషయం. బాబా గారు తన జీవిత కాలంలో అన్నదానం చేయమని చెప్పేవారు. ఎలా? అన్నదానానికి బాబా గారికి సంబంధం ఏంటి? అన్నదానం చేస్తే బాబా గారు ఎందుకు సంతోషపడతారు? అన్నదానం యొక్క ప్రతిఫలం ఏమిటి? అది ఎలా అనిపిస్తుంది? మీ అందరికీ తెలిసే ఉంటుంది. బాబా గారి చరిత్ర నాకంటే మీరు బాగా చదువుకుంటారు చాలా సార్లు. బాబా ద్వారకామాయిలో ఉన్నప్పుడు వచ్చిన భక్తులందరికీ స్వయంగా వండి పెట్టేవాడు. ఆ సలసలా తాగే అన్నంలో స్వయంగా ఆయనే చేయి పెట్టి చేతితో తిప్పేవాడు. చేతితో తిప్పి ఆయనే స్వయంగా వడ్డించేవాడు. ఎందుకని? ఎక్కడెక్కడి నుంచో చూడడానికి, ఆయన బాబాను దర్శించడానికి, బాబా యొక్క పాదాలు పట్టుకోవడానికి ఎంతో మంది వచ్చేవాడు. ఈ వచ్చిన వాళ్ళందరికీ స్వయంగా బాబా గారు అన్నాన్ని తీర్చేవారు. నిజంగా ఆయనే ఉండాలా? ఒక లక్ష్మీబాయి ఉండలేదా? లేకపోతే శ్రీడి గ్రామంలో ఉండలేదా? బాబా గారు ఒప్పుకునేవారు. బాబా గారు తన జీవిత కాలంలో 2 విషయాల్లో ఎక్కడా రాజీ పడలేదండి. ఒకటి భిక్షాటన, 2వది అన్నదానం. ఈ 2 ఆయనే స్వయంగా చేసేవాడు. ఎంతమంది వచ్చినా సరే ఖచ్చితంగా 5 భిక్షాటన మాత్రం ఖచ్చితంగా ఆయనే చేసేవాడు. ఇప్పటికీ మనం షిరిడీ కనుక మంచి సాయి భక్తులు కనుక వెళ్తే కనుక, మనం అంటే సీనియర్ భక్తులతో వెళ్తే ఆ 5 గృహాలు చూపిస్తారు. ముందర ద్వారకామాయి చూడగానే ఇంటికి వెళ్ళిపోమని చెప్పడం, హనుమంతుడిని చూసిన తర్వాత 5 గ్రహాలు చూపిస్తారు. 5 గ్రహాలు చూసిన తర్వాతే మన జన్మదైన్యమైనట్టు భావిస్తాం. అలా మనం ఎప్పుడైతే షిరిడీ గురించి తెలుసుకుంటామో మన జన్మ సార్థకత ఉంది. మనం ఈరోజు ఇక్కడ ఉన్నామండి. ఎక్కడున్నాము? నాగసాయి మందిరం, రుద్రపూర్, కొత్తగూడెం, తెలంగాణ రాష్ట్రం. అద్భుతం. ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా మనం సాయినాథుని షిరిడీలో ఉన్నట్టు భావించాలి. ఇప్పుడు మనందరం షిరిడీలో ఉన్నాం, షిరిడీలో కూర్చున్నాం. మీరు అడగచ్చు, ఏంటంటే కొంతమంది వచ్చారంటే షిరిడీకి అంతా రాలేదు కదండి, కొంతమంది వస్తారు కాబట్టి వచ్చిన వాడు జరిగింది. దాంట్లో నిస్సంశయం లేదు. ఎందుకంటే బాబా గారి అనుగ్రహం ఉంటేనే, బాబా గారి దయ ఉంటేనే మనం బాబా గురికి రాగలం, బాబా దగ్గర కూర్చోగలం. ముఖ్యంగా మనం ఒక విషయం తెలుసుకోవాలి. బాబా గారు 5 నెలల్లో భిక్షాటన చేసేవాడు. ఎందుకని? ఆ భిక్షాటన యొక్క ప్రాధాన్యత ఏంటి? మన పాపకర్మలు ఆయన స్వయంగా తీసుకునేవాడు. ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నా సరే, అనారోగ్యంగా ఉన్నా సరే ఎక్కడా రాజీ పడేవాడు కాదు. ఖచ్చితంగా భిక్షాటన తీసుకునేవాడు. భిక్షాటన తీసుకొని ఆయన ద్వారకామాయికి వెళ్ళేవాడు. అలా భిక్షాటన చేస్తున్న రోజుల్లో ఆయన అన్నదానం కూడా చేసేవాడు. అన్నదానం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ముందుగా మనం ఇందాక అనుకున్నాం.
కొద్దిసేపు కూర్చోండి, తర్వాత చేసుకోవచ్చు కదా, ఉండదు నలుగురు కదా. ఇంకా బాబా గారు మనకి భిక్షాటన చేసేటప్పుడు ముఖ్యంగా 5 గంటలకు వెళ్ళేవాళ్ళు షిరిడీలో. మనకి ఈ అన్నదాన విషయంలో చాలు చాలు అంటాం, ఎందుకని తినలేము అని చెప్పేసి చాలు చాలు అంటాం. తక్కిన విషయాలు ఏమంటండి, ఒక బట్టలు ఇస్తుండండి ఇంకా కావాలి అంటాం, బంగారం అండి ఇంకా కావాలి అంటాం. ఇలా అన్ని విషయాల్లో కావాలి కావాలి అంటాం తప్ప స్థలాలు ఇవ్వండి, మా అబ్బాయి కోటి ఇవ్వండి, మా అమ్మాయి కోటి ఇవ్వండి, మా కోటి ఇవ్వండి, మా వారి కోటి ఇంకా అడుగుతూ వెళ్తుంటాం. ఏ విషయంలో అయినా సరే దానం విషయంలో, ఒక అన్నదానం విషయంలోనే చాలు అంటారు. మీకు బాగా గుర్తు పెట్టుకోండి. అందుకని మనం అన్నదానానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఎవరైతే అన్నదానం చేస్తారో వారందరికీ బాబా యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. అంతేకాకుండా అన్నపూర్ణాదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. అందుకని అన్నప్రాస పూజ అన్నపూర్ణాదేవి పూజ చేస్తారంటారు. అన్నపూర్ణాదేవి ఎక్కడున్నాయా అంటే కాశీ క్షేత్రంలో ఉంది. ఆ అన్నపూర్ణాదేవిని తెలుసుకొని ఖచ్చితంగా అన్నపూర్ణ పూజ చేసేసి మనం చక్కటి అన్నదాన కార్యక్రమం చేస్తాం. ఈ పొద్దును చూశాను, చాలా చక్కగా బాబా విగ్రహానికి, ఉత్సవ విగ్రహానికి అన్నాభిషేకం చేశారు. అది మంచి సాంప్రదాయం. ఎందుకని అన్నాభిషేకం చేస్తాం? అన్నాభిషేకం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎప్పుడైతే మన యొక్క ప్రాంతంలో కనుక మనకి కరువు కాటకాలు, ఇబ్బందులు ఏర్పడితే అక్కడ అన్నాభిషేకం చేయమంటారు శివుడికి. ఇక్కడ సాయి ఈశ్వరుడు కాబట్టి సాయినాథుడికి అన్నాభిషేకం చేశాం. అన్నం అంటే ఏంటి? పరబ్రహ్మ స్వరూపం. ఉదకం అంటే ఏంటి? నీళ్ళు అంటే ఏంటి? నారాయణ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని స్వామి మాకు ఇచ్చినందుకు మళ్ళీ మీకు భక్తిపూర్వకంగా అభిషేక రూపంలో సమర్పిస్తున్నాను అని చెప్పడం అన్నమాట ఈ అన్నాభిషేకం యొక్క అర్థం. ఈ అన్నాభిషేకం ఎప్పుడైతే బాబా వారికి చేస్తామో మనకి పరిపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది. ఎలా అన్నాభిషేకం ఎలా చేస్తాం? నా బాబా నామంతో చేస్తాం. అన్నాభిషేకం చేసేటప్పుడు అన్నాన్ని చేతితో తాకూడదు. ఎప్పుడైతే అన్నాభిషేకం చేస్తాం, అన్నం చేతితో తాకుతామో అన్నం ఎంగిలైపోయింది. ఎప్పుడు ప్లేట్లతోటి గరిటతోటి బాబా మీద వేయాలి. అన్నం చేతితో తాకుతూ అన్నాభిషేకం చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం రోజు అనేక పదార్థాలు మన హస్తాలతోనే స్వీకరిస్తూ ఉంటాం. కాబట్టి మనం స్వయంగా చేతితో అన్నం తీసుకొని బాబా మీద వేయకూడదు. ఎందుకంటే అది ఒక మధ్యలో ఒక పరికరం వాడుతూ ఆ స్వామికి సమర్పించాలి. మళ్ళీ ఆ సమర్పించేటప్పుడు విగ్రహానికి అన్నం తెచ్చేవాళ్ళు తప్ప ఈ గరిటె కానీ స్పూన్లు కానీ బాబా విగ్రహానికి టచ్ కాదు. అది కూడా అపరాధమే. అన్నాభిషేకం చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా చేయాలి. మళ్ళీ అన్నాభిషేకం చేసేటప్పుడు ముఖ్యంగా బాబా శిరస్సు మీద వేయకూడదు. బాబా పాదాల మీద, బాబా యొక్క శరీరం మీద వేయచ్చు. ఎందుకంటే ఆ విగ్రహం ఇందులో పెట్టుకొని చాలా చక్కగా అన్నాభిషేకం చేస్తే మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. గత కొన్ని సంవత్సరాలుగా అన్నాభిషేకం రాజమండ్రిలో నిర్వహిస్తున్నాం. అసలు ప్రతిసారి చక్కగా జరుగుతుంది. ఇక్కడ కూడా చేయడం చాలా గొప్ప విషయం. ఇక అన్నాన్ని ఏం చేయాలి? అన్నాభిషేకం చేసిన అన్నాన్ని చక్కగా తీసుకువెళ్ళి మన అన్నదానం చేస్తున్న అన్నంలో కనుక మనం కలుపుకోగలిగితే ఆ అన్నప్రసాదాన్ని మనం స్వీకరించినప్పుడు అవుతుంది. ఆ విధంగా మనం అన్నాభిషేకాన్ని కనుక మనం చేసుకుంటూ వెళ్తే మనకి బాబా యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఇది ఇందాక చెప్పాను, మనం షిరిడీలో ఉన్నామని భావించాలి అని. ఒక్కసారి భావించండి, అందరం మనం షిరిడీలో ఉన్నామని. ఒక్కసారి ఆ సాయినాథుని రూపం తెలుసుకోవాలి. ఆ సాయినాథుని దగ్గర కోపం వేసిన రూపం, ఆ హారతిచ్చే ముందల చక్కటి కిరీటం పెడతారు బాబా గారికి. ఆ కిరీటాన్ని ఒక్కసారి తలుచుకొని, బాబాను తలుచుకొని మనం మనస్ఫూర్తిగా ఎక్కడైతే కూర్చొని బాబా నామస్మరణ చేస్తామో అదే షిరిడి. దాంట్లో అనుమానమే లేదు. మనం ఎక్కడైతే షిరిడి అని నామస్మరణ చేస్తామో ఆ పుణ్యక్షేత్రం, ఆ క్షేత్రంలో ఉన్న ఫలితం మనకు ఖచ్చితంగా దొరుకుతుంది. మరి షిరిడి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటాం? అందరం సమాజ దగ్గరికి వెళ్తాం, మీ అందరికీ తెలిసిందే. తర్వాత బారకామాయికి వెళ్తాం, తెలిసిందే. గురుస్థానానికి వెళ్తాం, ఓకే. తర్వాత పక్కనే మారుతి దేవాలయంకి వెళ్తాం. ఇటు పక్కన సిరి దేవాలయం, ఇటు పక్కన శివదేవాలయం, ఇంకా ఆంజనేయ వినాయకుడిని చూస్తాం. అటు పక్కగా వెళ్ళి లెడ్డి తోటలోకి వెళ్తాం.
లెట్టి తోటలకు వెళ్తే అక్కడ ఎవరున్నారు? దత్తాత్రేయుడు ఉన్నాడు, మరియు నందాదేవి ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, షిరిడీ వెళ్తే నందాదీపాన్ని ప్రదక్షిణాలు చేయడం అలవాటు చేసుకోండి. నందాదీపానికి ఎప్పుడైతే మనం ప్రదక్షిణాలు చేయడం అలవాటు చేసుకుంటామో బాబా గారు వెలిగించిన దీపం అని, అద్భుతమైన దీపం, 2 వేప చెట్ల మధ్య ఇప్పటికీ వెలుగుతాము నందాదీపం. భరద్వాజ్ గారు, గురుదేవుల ఆదిత్య మోహన్ రావు గారు వీళ్ళంతా పెద్ద పెద్ద సాయి భక్తులు షిరిడీ వెళ్తే నందాదీపానికి 2 రోజులు షిరిడీలో ఉంటే 2 రోజులు లోపల ప్రదక్షిణాలు చేయని చెప్పేవాడు. ఎందుకంటే కోట్లు తీర్చేది నందాదీపం. కాబట్టి ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా చూడండి, ఆ నందాదీపం చుట్టూ అందరూ తిరుగుతూ ఉంటారు, ప్రదక్షిణాలు చేసుకుంటారు, సాయి నామస్మరణ. అంటే మీకు నచ్చిన నామం కావచ్చు, ఏ నామైనా కావచ్చు. అయితే అలాగనే ఎదురుగా దత్తాత్రేయుడు ఉంటాడు. భరద్వాజ్ మాస్టర్ గారు అయితే ఖచ్చితంగా దత్తాత్రేయుడికి ఖచ్చితంగా తిరగమని చెప్పేవాడు. అలానే ఆదిత్య మోహన్ రావు గారు కూడా, అలానే అనేక మంది సాయి భక్తులు, పరిపూర్ణత చెందిన సాయి భక్తులందరూ ఇదే చెప్పేవాడు. ఆ సాయినాథుని దర్శించినప్పుడు ఆ దత్తాత్రేయుడి చుట్టూ కూడా 108 ప్రదక్షిణాలు చేయండి, మీకు శుభాలు ఉంటాయి. మరి ఏం చదువుతూ తిరగాలి? దత్తాత్రేయుడి చుట్టూ దత్తనామస్మరణ చేయొచ్చు. ఒకవేళ కుదరకపోతే దత్త శ్లోకాలు ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నాం, దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబర మునే బాల పిశాచక జ్ఞానసాగర. ఇవి దత్తాత్రేయుడి యొక్క 10 నామాలు. ఈ నామాలు చెప్తూ చదువుకోవచ్చు. అంతేకాకుండా దత్తాత్రేయుడి యొక్క 15 నామాలు ఉన్నాయి. ఓం శ్రీ సాయి వరద కార్తవీర్యాది రాజరాజ్యప్రద అనగ విశ్వశ్లాఘ్య అమితాచార దత్తాత్రేయ మునీశ్వర పరాశక్తి పరాధిష్ట యోగానంద స్వదోన్మద సమస్త వైరీ తేజోవృత్ పరమామృత సాగర అనసూయ గర్భరత్నం భోగ మోక్ష సుఖప్రద. ఇవి దత్తాత్రేయుడి యొక్క 15 నామాలు. ఇవి చాలా గొప్పదైన నామం అండి. ఈ శ్లోకం ఎవరైతే కనుక కుదిరితే కనుక ఇది రాయించి మన ఊళ్ళో పెట్టండి, వచ్చిన వాళ్ళతో చక్కగా చదువుకుంటారు. ఈ దత్తనామావళి చాలా అద్భుతమైన, చాలా పవర్ఫుల్ నామం. సమస్త వైరీ తేజోవృత్తు, మనకు ఎవరైతే వైరులు ఉన్నారో వారి యొక్క తేజస్సు హరిస్తి. పరమామృత సాగర అంటే ఆయన యొక్క అద్భుతమైన అమృతతత్వాన్ని అందిస్తే. భోగ మోక్ష సుఖప్రద, భోగము మోక్షము సుఖము లభిస్తే. అటువంటి అనసూయా గర్భరత్నం, అనసూయాదేవికి జన్మించిన గర్భాన జన్మించిన ఓ దత్తాత్రేయుడ అని చెప్పి అర్థం అనమాట. ఇది అత్యద్భుతమైన శ్లోకం. ఈ శ్లోకం చదువుకోవచ్చు. ఈ విధంగా మనం దత్తాత్రేయుడు తిరగాలి. ఇంకెక్కడైనా కుదురుతుందంటే వాడి షిరిడీ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు పర్మిషన్ ఇస్తే కనుక గురుస్థానం చుట్టూ కూడా మనం ప్రదక్షిణాలు చేసుకోవచ్చు. గురుస్థానం చుట్టూ కూడా 108 ప్రదక్షిణాలు కనుక చేయగలిగితే మనకి చాలా అత్యద్భుతంగా ఉన్నది, చాలా బాగుంది. మనం సాయి తత్వాన్ని ఎప్పుడైతే నిమిడీకృతం చేసుకుంటామో మనకి ఖచ్చితమైన రిజల్ట్ కనిపిస్తుంది. మనకి షిరిడీ వెళ్ళినప్పుడు చూడండి, ఎంతమంది చూడండి, చాలా మంది చూడండి చెప్పులే వేసుకోరు. ఎందుకని? బాబా గారు తిరిగిన నేల అంటే బాబా గారు అక్కడ చక్కగా తిరిగాడని చెప్పేసి ఇప్పటికీ చెప్పులు వేసుకోరు. చెప్పులు వేసుకోకుండానే నడుస్తారు. చాలా మంది రాళ్ళు గుచ్చుకుంటున్నా సరే, ఎంత దూరమైనా సరే. ఎందుకంటే మీరు అనొచ్చు, బాబా గారు తిరిగిన నేలలో మారిపోయింది కదండి, నేల మారిపోయింది, అక్కడ రోడ్లు వేసేసారు, ఇంకేంటండి అనొచ్చు. అలా అనుకోవడం. మన యొక్క తల్లిదండ్రుల యొక్క చిత్రపటాలను చూసినప్పుడు మనం వాళ్ళు ఉన్నారని ఎట్లా ఫీల్ అవుతూ ఉంటామో, ఇక్కడ కూడా ఆయన తిరిగిన నేల అంత గొప్పది. అక్కడ సమాధి మందిరం ఉంది, బాబా గారి సమాధి మందిరం. ఈ భారతదేశం మొత్తంలో సాయినాథుడి యొక్క ఆయన యొక్క సమాధి మందిరం ఎక్కడ ఉందయ్యా అంటే షిరిడీలోనే ఉంది. ఎన్ని దేవాలయాలు షిరిడీని. కాబట్టి షిరిడీ పుణ్యక్షేత్రం అంతే, చెప్పులేసుకొని తిరుగుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కువ సాయినామస్మరణ చేయడానికి ఎక్కువ అలవాటు చేసుకోండి. సాయినామాన్ని ఎక్కువగా స్మరించడం. సాయి 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 విపరీతంగా కనుక మనం ఆ నామాన్ని చేస్తే, అసలు బాబా గారి నామం చేస్తే అసలు ఫలితం ఏంటయ్యా అంటే సాయి అనగానే మోయి అని వస్తాడు. అంత గొప్పవాడు సాయినాథుడు. సాయినాథుడు ఎవరైతే ఆటితో పిలుస్తారో వాళ్ళ పక్కనే ఉంటాడు, వాళ్ళకి ఏది కావాలంటే అది చేస్తుంటాడు. అటువంటి వాడు సాయినాథుడు. అటువంటి సాయినాథుడు మనం మనస్ఫూర్తిగా మనసు అక్కడ పెట్టి కనుక పిలిస్తే మనకు ఖచ్చితంగా మనకి మంచి ఫలితాలు ఉంటాయి. కొద్దిసేపు ఓం శ్రీ సాయి నామం చక్కగా చేసుకుంటాం. అసలు నామం ఒక్కళ్ళు చేస్తే ప్రయోజనం ఏంటి, నలుగురు చేస్తే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు నేనున్నానండి, ఓం శ్రీ సాయి నామం చేశాను. ఎన్నిసార్లు చేశాను? ఒక 100 సార్లు చేశాను. అంటే 100 సార్లు చేసిన ఫలితం నాకు వచ్చింది, నామం చేసిన ఫలితం.
ఇప్పుడు ఇక్కడ 10 మంది ఉన్నారు. ఈ 10 మంది చేశారనుకోండి, 10 వందలు 1000 జపం. ఈ నామ ఫలితం మొత్తం అందరికీ సమానంగా పంచబడుతుంది. అంటే ఎప్పుడైతే సామూహికంగా అందరితో కలిసి భగవన్నామస్మరణ చేస్తామో ఆ నామస్మరణ యొక్క ఫలితం 10 అవుతుంది. అందుకనే అందరూ కలిసి సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణ, సామూహికంగా లలితా సహస్రనామ పారాయణ అందరూ కలిసి చేస్తుంటారు. భగవన్నామం కూడా అదే చేస్తారు. దాన్నే జపము, నామము ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. జపము అంటే ఇంకా మనం చేసుకునేది, అంటే ఇండివిజువల్గా మనం ఎంతైనా చేసుకోవచ్చు. జపం కొంతమంది ఉంటారు, కొన్ని కోట్ల నామం, కొన్ని లక్షల నామం చేస్తుంటారు, మంచిదే. కానీ మనకి దైనందిన జీవితంలో కుదరదు. ఒకేసారి ఫలితం రావాలంటే 10 మందితో ఎప్పుడైతే కలిసి మనం చేస్తామో ఆ నామ ఫలితం మనకు ఖచ్చితంగా అందుతుంది. మనం బాబాగారు మనకి అపార కృపాసముద్రుడు. బాబాగారు ఏం అడగలేదండి, నాకు పూజా పురస్కారాలతో పని లేదు, దేంతో పని లేదు, కేవలం నా నామాన్ని స్మరించండి, నా లీలలు గానం చేయండి. ఎవరైతే నా నామాన్ని స్మరిస్తారో, ఎవరైతే నా లీలలు గానం చేస్తారో వారే నాలాగా మారిపోతారు. ఒక బాబాని అభినందించారు. అందుకని మనందరూ గొప్ప గొప్ప భక్తులు ఉండి ఆ బాబా ఈ బాబా అని పెట్టుకుంటుంటారు పేరు, వీళ్ళు బాబాలు అయిపోయారు. ఒక బాబా తత్వంలోనే ఉంది మనకి. అంటే బాబా ఏం చెప్పారంటే నేను నా అంతటి వాళ్ళు అవుతానన్నారు. అంటే ఏంటి, మనం ఆయన తత్వంలోకి వెళ్తాం. బాబా తత్వంలో, బాబా తత్వంలోకి వెళ్ళడం అంటే ఏంటంటే నిరంతరం ఆయన ధ్యానించుకోవాలి, ఆయన స్మరించుకోవాలి. బాబాని అసలు ఎలా చూడాలి, బాబాని ఏ విధంగా చూడాలి? ముందర ఏం చేస్తున్నాం, ఫస్ట్ విగ్రహం రాగానే ముందర పాదాలు చూడాలి. ఎప్పుడైతే గురువు దగ్గరికి వెళ్తాం పాదాలు చూడమన్నారు. తర్వాత ఆయన యొక్క కాళ్ళు చూడాలి, తరువాత ఆయన శరీరం చూడాలి, తరువాత ఆయన మోము చూడాలి. ఆయన చేతులు కాళ్ళు చూసినప్పుడు మన నామంలో ఎప్పుడైతే తదేకంగా ధ్యానం చేస్తూ చూస్తుంటామో అవి కూడా కదులుతున్నట్టు కనిపిస్తాయి. అప్పుడు మనకి కొంత స్థితి లభించదు. తరువాత ఎప్పుడైతే ఆయన కనుబొమ్మలు చూస్తూ విగ్రహం చూస్తూ చేస్తామో ఆయన కళ్ళు కూడా కలుగుతాయి. బాబా మనం చూస్తున్నారన్న భావన కలుగుతుంది. ఆ విధంగా చూడాలి. విగ్రహం శంకర్రావు గారు మంచి విగ్రహం పెట్టించారండి. విగ్రహం ఎంత బాగుంది, ఇదే సరిపోయింది మనకి. విగ్రహం యొక్క అందం చూడకూడదు, అక్కడ బాబా ఉన్నాడని చూడాలి. బా ఎంత బాగుందండి, మరి నా గుడికి వెళ్ళానండి ఆ విగ్రహం బాగాలేదండి, అపచారం అట్లా ఎప్పుడు చెప్పకండి. ఏ విగ్రహం విలువ ఆ విగ్రహాన్ని. మన అమ్మాయి మనకు అందమే, పక్కింటి అమ్మాయి అందం ఉంటుందా? అట్లానే ఎవరి బాబా వారికి అందమే. అట్లా ఎప్పుడు విగ్రహాల గురించి విమర్శించకండి. ఇక్కడ బాబా యొక్క నామస్మరణతోటి ఇప్పుడు ఇంతసేపు నేను నామం చేశాను. నామం చేసినప్పుడు నాకు కలిగిన అనుభూతి ఏంటంటే ఇక్కడ నామ బలం ఉంది, ఇక్కడ ప్రత్యక్షంగా నామ బలం ఉంది, ఇక్కడ బాబా ఉన్నాడు. కాకపోతే దాన్ని మీరు పెంపొందించుకునే ప్రయత్నం చేసుకోండి. సచరిత్ర పారాయణ చేయడము, నామం రాయటము, నామం చేయడము, ఏదో మీకు నచ్చింది, మీకు నచ్చిన ఏర్పాటు మీ మందిర నిర్వాహకులతో కలిసి కొన్ని కార్యక్రమాలు పెట్టుకోండి, చేసుకోండి. ఎప్పుడైతే నామ బలం పెరుగుతుందో, ఎప్పుడైతే మన యొక్క ఉపాసనా స్థితి పెరుగుతుందో ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోవాలి. లోపలికి రాగానే పని అయిపోద్ది. వాడికి పని అయిపోగానే గుడి విడిచిపెట్టాడు. వాడు నా గుడిలోకి వచ్చాను పని అయింది అంటాడు. అంతే, ఒకటే నమ్మకం. ఇంకా ఎప్పుడైతే బాబా గారు అక్కడ కూర్చున్నారు, అలా కాకుండా మనం బాబాకి తప్ప తగ్గిన పనులన్నిటికీ ప్రాధాన్యత ఇస్తాము. పనులన్నీ జరుగుతుంటే బాబా పట్టించుకోవడం అనుకుంటారు. మేము పెరిగట్టాము అంతే. అలా చేయకండి. బాబా ఉన్నాడు, బాబా మనం చూస్తున్నాడు, బాబా మన కోసం వచ్చున్నాడు అన్న భావంతో కదలండి, అన్న భావంతో ఉండండి. ఒకరి సంగతి అనవసరం, మనకు మనం మారండి. మనం ఉన్నాడు అనుకుంటే ఖచ్చితంగా ఉన్నాడు. బాబా ఉండబట్టి ఈ కార్యక్రమాలన్నీ చేయగలిగారు అన్న భావన మనకి ఎప్పుడైతే వస్తే బాబా ఉన్నట్టే. బాబా మంచిగా చెప్పిస్తున్నాడు అని ఒక భావన రావాలి. ఇక బాబా లీలలు అనంతం. బాబా లీల గురించి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. మీకు ఇందాక పుల్లమ్మ గారికి చెప్పాను, మాతాజీ కృష్ణప్రియ గారికి చెప్పాను. అక్కడే రేపల్లిలో ఇంకొక ఆయన ఉన్నాడు, వేమూరి వెంకటేశ్వర్లు గారు.
చాలా ఫేమస్ సాయి దేవుడు. మీరు వేదవ్యాస గారి యొక్క ట్రస్ట్ గురించినే ఉంటారు. వాడు ఒక సచరిత్ర వేశారు. ఆ సచరిత్ర వేమూరి వెంకటేశ్వరరావు గారు రాశారు. కుదిరితే తెప్పించుకోండి. నేను చిన్నతనంలోనే 10th క్లాస్లోనే ఆ సచరిత్ర ఒక 3 సార్లు 4 సార్లు చదివాను. చదివిన ప్రతిసారి కళ్ళమ్మ నేడుతో ఏడ్చేవాడు. అంత బాగుంటుంది ఆ సచరిత్ర. వేమూరి వెంకటేశ్వరరావు గారు చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఆయన బాబా యొక్క అనుభూతులు లీలలు చాలా బాగా చూశారు. బాబాని నిత్యం ఆయన అనుభవించారు. అంటే బాబా ఉన్నాడని ప్రత్యక్ష నిదర్శనాలు. చిన్న ఉదాహరణ చెబుతారు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు, చిన్నపిల్లాడు, కాస్త ఆకతాయి ఎత్తుతాను. ఒకసారి ఆయన వీటి బయట కూర్చొని ఎవరితోనో అరుగు మీద మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ ఆవిడ కేక పెట్టుకుంటూ వచ్చింది. ఏమండి అనుకుంటూ వచ్చింది. ఏంటి అన్నాడు. మన అబ్బాయి బావిలో పడ్డాడు అన్నాడు. అందాము. మనం ఏం చేస్తాం? అమ్మో ఎట్ట పడ్డాడని తగ్గిస్తాం. ఈయనేమన్నా బాబాని పెట్టి కేక పెట్టాడు. కేక పెట్టేసేసి ఆ బావి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఆ పిల్లాడి తడిచిన బట్టలతో గట్టు మీద ఉన్నాడు. ఇదేంటిరా గట్టు మీద ఉన్నాడు. నాన్న నేను కింద పడ్డా నాన్న, మధ్యలో ఎవరో పొడుగాటి లాల్చి చేయొచ్చి పైకి లాగిన ఇక్కడ కూర్చోబెట్టినా. మళ్ళీ చెప్పాను, మధ్యలో పడ్డా నేను, పడుతుంటే అడ్డు తగిలింది. ఏంటి అడ్డు తగిలిందని చూస్తే ఎవరో చెయ్యి లాల్చి చెయ్యింది. ఆ చెయ్యి లాగి ఇక్కడ కూర్చోబెట్టింది నన్ను. మరి ఎవరు వచ్చారండి అక్కడ? పట్టం భార్య చూసింది. చూసే బయటికి పరిగెత్తుకు వచ్చింది. ఈయన దగ్గరికి వస్తే ఈయన బాబా అన్నాడు. గట్టు మీద బాగున్నాడు. ఇక్కడ మనం పిలవటంలో లోపమా ఆర్తిలో లోపమా చెప్పండి. మనం అంత నిష్పక్షపాతంగా అంత గట్టిగా మనం గనక పిలిస్తే గనక ఖచ్చితంగా బాబా వస్తాడు. దాంట్లో అనుమానమే లేదు. ఏదో రూపంలో వస్తాడు నిస్సంశయం. మనం బాబాని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక మన జీవితంలో అనేక సమస్యలు ఉంటుంటాయి. అన్నిటికీ అష్టోత్తరంలోనే సమాధానం. అష్టోత్తరం ఎవరైతే నిత్యం చేస్తారో, అష్టోత్తరాన్ని ఎవరైతే నిత్యం స్మరిస్తారో, అష్టోత్తరంలోనే ఉన్నాయి. అష్టోత్తరంలో చాలా చక్కటి నామాలు ఉన్నాయి. మనం ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థం ఉంది. కనీసం రోజు అష్టోత్తరంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒక్కసారి 108 నామాలు. సాయి భక్తులందరూ, బ్రహ్మ సాయి భక్తులందరూ అదే చెప్తారు. మీరేం చేయదండి, దీపారాలు గురించి కూడా లేదు. 2 కడ్డీలు ఎదిగించి అష్టోత్తరం చదవమంటారు. బాబా అష్టోత్తరం. బాబా అష్టోత్తరం ఏంటి? 108 నామాలు. ఆ 108 నామాలు కనుక చదివితే బాబా యొక్క అపార అనుగ్రహం మనకు. ఎంతో గొప్పదంటే నామాలు అనుకున్నాం. ధనానికి ఇబ్బంది పడుతున్నాం. ధనమాంగళ్య దాయం మనం. పుత్రుడు సంతానం కలగట్లేదు. ఓం శ్రీ సాయి పుత్ర మిత్ర కళత్ర బుద్ధుదాయ. ఇట్లా అనేక నామాలు ఉన్నాయి. ఒక్కొక్క నామాలు. మనకి ఒక సమస్య వచ్చింది, ఏది ఆ సమస్యకు పరిష్కారం దొరకట్లేదు. ఓం శ్రీ సాయి మార్గ బాంధవ్యం మనం. ఇట్లా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థాలు. ఇవి కనుక మనం తెలుసుకొని కనుక ఆ నామాలు కనుక చేసుకెళ్తే అవే మంత్రాలుగా పనిచేస్తాయి. మనం యొక్క సాయినాథుని మనస్ఫూర్తిగా మనం మనసులో ఉన్నాడు. సాయినాథుని నా హృదయంలో పీట వేశాను. సాయినాథుడు నా హృదయంలో ఉన్నాడు. సాయినాథుడు నా పక్కనే ఉన్నాడు. సాయినాథుడే నా చేత మాట్లాడిస్తున్నాడు భావంతో మనం ఎప్పుడైతే కొనసాగుతామో బాబా గారు మనం ఎంతే ఉంటారు. నో డౌట్. ఆ స్థితికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒక్క రోజులో రాదు. ఈ రోజు అనుకుంటే కొన్ని రోజులకు మనకు ఆ స్థితి వస్తుంది. బాబా మన పక్కనే ఉన్నాడు అంతే. ఏం చేసినా బాబానే చేయిస్తున్నాడు. కష్టం వచ్చినా అదే అనుకోవాలి, సుఖం వచ్చినా అదే అనుకోవాలి. కష్టం వచ్చినప్పుడు నా కర్మ ఇలా కాలేదు అనుకోవాలి. అదే సుఖం వస్తేనో బాబా ఇచ్చాడు. అదే కొంతమంది ఏమంటారంటే, కొంతమంది వస్తున్నారు నా దగ్గరికి. ఈ మధ్య బాబా కొద్దిగా కొత్త భక్తుల మీద బాగా పనిచేస్తున్నాడండి, పాత భక్తులు పట్టించుకోవట్లేదు. ఏంటంటే మా శంకరరావు గారు అన్న మాట, నేను పాత అయిపోయానండి, నన్ను పట్టించుకోవట్లేదు బాబా. ఈ మధ్య కొత్త భక్తులు బాగా కనిపిస్తున్నారంటారు. అలా ఏం లేదు, అలా ఏముండదు. నిజమైన సాయి భక్తులు ఎప్పుడు తెలిసి తెలియక మాట్లాడారు. అంటే ఇంకా పరీక్ష పెడుతున్నాడంటే మనల్ని ఇంకో గొప్ప స్థితికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
అంటే మనల్ని ఇంకా మంచి సర్వోత్తమైన ఉన్నత స్థానానికి తీసుకెళ్తాడు. అంటే మంచి పొజిషన్ ఈ సమాజంలో కానీ భక్తులు కానీ అలా ఎప్పుడే ఉండదు. మనకి ఒకటే గుర్తుపెట్టుకోండి, పిల్లలు స్కూల్కి వెళ్ళమని గొడవ చేస్తూ ఉంటారు, చాక్లెట్ ఇచ్చి పంపిస్తాం. నిజంగా చాక్లెట్ కోసం పంపిస్తున్నాం, చదువు కోసం పంపిస్తున్నాం. వాడు చాక్లెట్ కోసం వెళ్తాడు స్కూల్కి. అట్లానే బాబా గారు ముందర బాబా భక్తిలో రాగానే బాబా గారు కొన్ని పనులు అనుకున్నవి జరుగుతాయి. అది జరగగానే అమ్మో అయిపోయింది అనుకోవటం కాదు. బాబా తత్వంలో ఖచ్చితంగా కొనసాగాలి అంటే శ్రద్ధ సహనం ఉండాలి. ఆ శ్రద్ధ ఎప్పుడైతే ఉందో ఖచ్చితంగా ఆయన చేస్తాడు. మరి ఏమండి మాకు అసలు తీరికే ఉండదండి, కుదరట్లేదండి, మాకు టైమే లేదండి అంటారు. నేను కొంతమంది అలవాట్లు చెప్తాను, బాబా ప్రముఖ సాయి భక్తుల అలవాటు. ఒక ఆయన అయితే లేవగానే 108 సార్లు బాబా నామం చదువుకొని బాబా నామం స్మరణ చేసుకొని సెల్ ఫోన్ తాగడం, ఎవరితో మాట్లాడడం, కనీసం 108 సార్లు అలా మినిమం. ఇంకొక ఆయన ఉన్నాడు, బాబా పూజ చేసే వరకు ఎవరితో మాట్లాడు. నేను చూశాను కొంతమంది. అంటే పూజ అంటే ఏదో గంటల గంటల పూజ కాదు సుమా. లేవగానే మొహం కొడుకొని స్నానం చేసి ఆ దీపారాధన ఆ కడ్డీలు వెలిగించి కొద్దిసేపు 108 సార్లు నామం లేకపోతే ఏదో చేసుకొని అప్పుడు మాట్లాడతారు. అప్పటిదాకా మాట్లాడారు. కొంతమంది ఉన్నారు పొద్దున్నే లేవగానే ఆఫీస్కి వెళ్తారు, డ్యూటీ సంతకాలు పెట్టాల్సిన బాధ్యత. ఒక 10 సార్లు 15 సార్లు ఓం శ్రీ సాయి రామ సాయి సాయి రాయని సంతకం పెట్టారు. కొంతమంది ఉన్నారు లేవగానే స్నానం చేయగానే బాబా చరిత్రలో ఒక అధ్యాయం చదివి కానీ ఏ పనైనా చేయరు. పండుగ పోయేటప్పుడు కొంతమంది చదివే ఉన్నారు, రోజుకు ఒక అధ్యాయం. కొంతమంది సార్లు అట్లా బాబా చరిత్ర చదువుతూ 108 సార్లు పారాయణ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బాబా చరిత్ర ఏమైనా చదువుతూ ఉంటారు అంతే. అంటే బాబాని హృదయంలో నిలుపుకోవడం అంతే. ఒకవేళ ఆ చరిత్ర అయిపోయింది అనుకోండి, ఇంకొక రకమైన పుస్తకం తీసుకుంటారో చదువుతారు. ఆ విధంగా అన్నాం. ఎప్పుడైతే మనం బాబా తత్వానికి దగ్గర అవడానికి ప్రయత్నం చేయాలి. కొంతమంది ఉంటారు 108 సార్లు అష్టోత్తరం చేద్దాం అనుకుంటారు. ఈరోజు 6 సార్లు చేస్తారు, రేపు 12 సార్లు చేస్తారు, రేపు 3 సార్లు చేస్తారు. అట్లా 108 సార్లు కంప్లీట్ చేస్తారు. ఒక టైం లిమిట్ పెట్టుకోరు. 108 సార్లు అష్టోత్తరం అయిపోయిందని బాబా గారు చెప్తారు వచ్చి ఇంట్లో కూర్చొని చేస్తారు ఏ ఖాళీ మాసం. అట్లా మనకి మనం నిమంత్రణ చేసుకోవాలి. కొంతమంది ఉన్నారంట కఠినమైన భక్తులు. రాజమండ్రిలో ఈ మధ్యలో నేను 2 డేస్ వెళ్ళి ఉపన్యాసాలు చెప్పొచ్చాను. ఆ సమాజం వాళ్ళైతే శంకరరావు గారు బాగా, ఆ సమాజం వాళ్ళైతే ఒక పని చేపట్టారు. 108 రోజులు కాకరహారతి కార్యక్రమం. 108 రోజులు కాకరహారతి కార్యక్రమం అన్ని వేళల్లో చేయడం ఎంత కష్టతరమైన విషయం. నిజంగా వాళ్ళకి చెవుడు దండం పెట్టండి. ఆ నిర్వాహకులకు అర్థమవుతుంది. 108 రోజులు చెయ్యాలంటే వీడు 3ంటికి లేవాలి, వీడు పనులన్నీ చేసుకొని 4 దగ్గర నుంచి అందరికి ఫోన్లు చేయాలి. వీళ్ళందరినీ తీసుకొని 2ంటికి మళ్ళీ 5ంటికల్లా ఆయన రెడీ చేయాలి, 5ంటికల్లా హారతి పట్టించాలి, 6ంటికల్లా కంప్లీట్ చేయాలి, మళ్ళీ 7ంటికల్లా అందరినీ పంపించాలి. ఎంత కష్టతరమైన విషయం అండి. మళ్ళీ ఒక చోట కాదండి, రాజమండ్రిలో పలు ఫ్యాక్టరీలు దూరంగా ఒక వెహికల్ పెట్టుకొని 108 రోజులు చేశారు. రేపు మనకి 100 సంవత్సరాలు మీకు రాబోతుంది. మీరు కూడా మీరందరూ కమిటీ మెంబర్స్ అందరూ కూర్చొని మీ గుళ్ళో ఏదన్నా ఒక కార్యక్రమం చేయడానికి మీరందరూ కూర్చొని డిసైడ్ చేసుకోండి. 100 సంవత్సరాలు శతాబ్ది పండగకి మనం ఉండబోతున్నాం. మన జన్మ ధన్యమవుతుంది. రేపు నిజంగా మనంత ధన్యులు అంటే నిజంగా అద్భుతమైన ధన్యులు. రేపు అక్టోబర్లో రాబోతున్న పండగకి బాబా గారి యొక్క 100 సంవత్సరాలు మనం ఉన్నాం. అంటే బాబా గారు ఉన్నప్పుడు ఇటు లేవు, కనీసం 100 సంవత్సరాల కన్నా ఉండగలిగాం. ఒక్కొక్కళ్ళు అయితే విపరీతమైన ప్రోగ్రామ్స్ చేపట్టారు. షిరిడీలో కొన్ని కోట్లతో ప్రాజెక్ట్స్ చేపడుతున్నారు. మీ అందరూ తెలిసే ఉంటుంది. సాధారణంగా శంకరరావు గారు చెప్తారు. అన్ని న్యూస్ ఛానల్స్లో వాట్సాప్లో అదే పెడుతున్నారు అందరూ. అలాంటి మీ గుడి తరపున కూడా ఏదో ఒక కార్యక్రమం చేపట్టండి. మీకు నచ్చింది, నేను చెప్పింది వేరే వాళ్ళు చెప్పింది చెయ్యాలని లేదు. మీకు నచ్చింది ఒకటి చేపట్టండి. ఖచ్చితమైన కార్యక్రమం చేసుకోండి. ఆడవాళ్ళకు ఒకటి పెట్టుకోండి, జెంట్స్ ఒకటి, లేడీస్ ఒకటి కార్యక్రమం పెట్టుకోండి. అదే ఒక కార్యక్రమం ఎంచుకొని చేయండి. బాబా గారి యొక్క అపూర్ణ పరిపూర్ణ కటాక్షం మీకు లభిస్తే దాంట్లో ఇసుమంతైన అనుమానం లేదు. ఎందుకంటే మనకు మనం ఎప్పటికప్పుడు కొత్తగా కార్యక్రమాలు నిర్దేశించుకోకపోతే బాబా తత్వంలో ముందుకు వెళ్ళలేము. బాబా తత్వంలో ముందుకు వెళ్ళాలి అంటే మనకప్పుడు ఎప్పటికప్పుడు సిలబస్ పెంచుకుంటూ ఉండాలి. మనం సిలబస్ పెంచుకొని చేసుకుంటూ ఉంటే మనకు ఖచ్చితంగా
మనకి అపారమైన అనుగ్రహం ఉంటుంది. గురుదేవుడు శ్రీ ఆదిపూడి మోహన్ రావు మా నాన్నగారు లైఫ్లో వచ్చిన ఇన్సిడెంట్ జరిగింది, చెప్తాను. ఆయన అసిస్టెంట్ లైబ్రరీగా గౌతమి గ్రంథాలయంలో చేసేవాడు. ఆయన కూడా ఇప్పుడు ఓం శ్రీ సాయిరామ్ ఓం శ్రీ సాయి నామస్మరణ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు 24 గంటలు అదే పని ఆయనకి, రెండో పని. అది పాత గ్రంథాలయం, బాగా పురాతన గ్రంథాలయం. అక్కడ పుస్తకాలన్నీ సర్దడానికి మా నాన్నగారు గుంటూరు నుంచి అలా అక్కడికి వేశారు. ఈయనైతే బాగా సర్దుతాడు, ఓపిక చేస్తాడు, ఏ పని అయినా. ఏం చేస్తూ ఉండేవాడు, సర్దుతూ ఉండేవాడు. ఒకసారి మధ్యాహ్నం పూట ఇట్లానే నామం చేస్తూ ఉన్నారు. ఎవరో మోహన్ రావు ఇట్లా అని పిలిచిందంటే అనిపించింది. నన్నెవరు మోహన్ రావు అని పిలుస్తారని చెప్పి గబగబా బయటకు వచ్చాడు. బయటికి రాగానే పైన ఫ్యాన్ వచ్చి కుర్చీలో ఠామ్ అని పడిపోయింది. అది పాత పురాతనమైన ఫ్యాన్ అనమాట. ఆ ఫ్యాన్ కానీ నెత్తి మీద పడితే అప్పట్లో ఇంత లావు కొండలు ఉండేవి, బాగా గుర్తు ఫ్యాన్, అట్లాంటి ఫ్యాన్ అనమాట. అది కనుక నెత్తి మీద పడితే చెప్పనలం కాదు, ఏం జరుగుతుందో మనం ఊహించలేదు. ఎవరు చూస్తే బయట ఎవరు లేదు. మా నాన్నగారు ఏం చేశారు, ఎవరంటే సాయినాథ్ని పిలిచాడు. అక్కడ ఆ స్ఫురణ కలిగిస్తాడు మనకి, ఆయన ఆపద నుండి రక్షిస్తాడు. దాంట్లో విషయం అంతా అనుమానం లేదు. మనం చేసే కొద్దీ బాగా మనం రక్షిస్తాడు. ఆయన రక్షించడానికే మనం ఉండాలని చెప్పాడు. నేను అరే నేను మిమ్మల్ని రక్షించడానికే వచ్చాను, మిమ్మల్ని కాపాడటానికే వచ్చాను అనేక సార్లు చెప్తున్నాను. కానీ మనం అది వినట్లేదు. మన తెలివితేటలు, మన గొప్పతనం, మన పేరు ప్రఖ్యాతులు, మన హవా అనుకుంటున్నాం. అవన్నీ పిచ్చి మాటలండి. బాబా మనల్ని స్వయంగా రక్షించడానికే కూర్చొని ఉన్నాడు అక్కడ. దాంట్లో ఇసుమంతైన అనుమానం లేదు. బాబా ఎంత గొప్పవాడయ్యా అంటే ఒక్కసారి కనుక ఆయన పాదాలు పడుతుంటే ఖచ్చితంగా మనల్ని విడిచిపెట్టడానికి. ఒక బివి నరసింహస్వామి గారి జీవితం చూడండి, కేశవయ్య గారి జీవితం చూడండి, సాయి పాదాలను జీవితం, అద్భుతమైన జీవితాలు అన్నమాట. అవి ఎంత వాళ్ళ చరిత్ర చదువుతుంటే కళ్ళు గిల్లతుంది. మనం అందుకనే దత్తక్షేత్రాలకు వెళ్తాం. దత్తక్షేత్రాలు చూడండి, అక్కలకోట స్వామి చరిత్ర చదవండి, ఎన్నో లీలలు ఉంటాయి. ఒక మాణిక మహాప్రభు చరిత్ర చదవండి, ఎన్నో లీలలు ఉంటాయి. శ్రీపార్వతి వరకు నృసింహసర చదవండి, ఎన్నో లీలలు. బాబా చరిత్ర చదవండి, గట్టిగా 5-6 లీలలు ఉండవు, లీలలు ఎక్కడా కనపడదు. కానీ ఆయనకి ఈరోజు అందరం మనం పూజిస్తాం. కొన్ని వేల మందిరాలు, కొన్ని వేల మంది భక్తులు, కొన్ని లక్షల మంది భక్తులు, వీళ్ళందరూ ఎందుకు ఉన్నారు? బాబా ఈ రోజుకి ఉన్నాడు, ఆయన సమాధానం ఇస్తున్నాడు. మనం పిలిస్తే పలుకుతున్నాడు అక్కడ. కొంతమంది ఉన్నారు బాబా ఏకాదశి సూత్రాలు రోజు చదువుతారు, ఎవ్రీడే ఏకాదశి సూత్రాలు చదువుకొని బయటకు వెళ్తారు. బాబా భిక్షాటన మూర్తి విగ్రహం ఉంటుంది, చూసారా? ఫోటో చూసే ఉంటారు. అది మీ కొంతమంది జేబులో పెట్టుకుంటారు. అది లక్ష్మీ కటాక్షం అని క్యాష్ బాక్స్లో పెట్టుకుంటారు. లక్ష్మీ కటాక్షం. ద్వారకామాయి ఫోటో ఉంటుంది. ఆ ద్వారకామాయి ఫోటో పూజా మందిరంలో పెట్టుకుంటారు. కొబ్బరికాయ, హారతి అన్నీ ఉంటాయి. వాటిని పూజ చేస్తే మంచిదే. ఆ విధంగా మనం బాబా తత్వాన్ని, బాబా యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ఇంకా 10 నిమిషాలు, ఒక సెకండ్ బ్రేక్ చేసి మనం బాబా తత్వం గురించి అనేక చక్కగా చెప్పుకోవచ్చు. బాబా గురించి ఇలా చెప్పుకుంటూ వెళ్తే కొన్ని రోజులు, కొన్ని గంటలే కాదు, ఎంతసేపు చెప్పుకున్నా సమయం సరిపోదు. ఎందుకంటే బాబా మనందరిలో నిండి నిబిడీకృతమై ఉన్నాడు. సాయి తత్వం అనేది అనంతమైన తత్వం. మీరొక్క 10 సంవత్సరాల క్రితం ఊహించుకోండి, ఇన్ని దేవాలయాలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారా బాబా భక్తులు? ఒక్క 10-15 ఏళ్ల క్రితం ఊహించుకోండి ఒకసారి. మరి ఇంత తత్వం వచ్చిందంటే అర్థం చేసుకోండి. మనం ఈరోజు గుర్తుకొస్తున్నాం. మీదే ఉదాహరణ అర్థం చేసుకోండి. తృతీయ వార్షికోత్సవానికి ఫస్ట్లో వచ్చిన జనంతా, ఇప్పుడు వచ్చిన జనంతా. మనకి రోజు రోజుకి సాయి తత్వం అంతర్జాతీయంగా పెరిగిపోతుంది. ఇక్కడే కాదు, వేరు వేరే దేశాల్లో, విదేశాల్లో ఎక్కడ చూసినా సాయినాథుని భక్తులు ఉన్నారు. అన్ని చోట్ల ఉన్నారు సాయినాథుడు. సాయినాథుడిని స్మరించిన వారు లేరంటే అతియోశక్తి కాదు. అందుకనే చూడండి, సాయి భక్తులందరూ షిరిడీకి వెళ్ళొస్తే కనుక సత్యర్థులు ఇవ్వటం, అంతేకాకుండా బాబా లాకెట్లు ఇవ్వటం, బాబా విభూతి ప్యాకెట్లు ఇవ్వటం, బాబా ఫోటోలు ఇవ్వటం, బాబా విగ్రహాలు ఇవ్వటం అన్నీ చేస్తారు. ఇస్తుంటే ఎవరు కాదు అని, నాకు వద్దు అని. ఎందుకంటే సాయినాథుడే స్వయంగా వచ్చాడు. అలాంటి లీలలు బాబా చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఆ లీలల గురించి చెప్పుకుంటే అసలు ఒళ్ళు దళిస్తుంది. అటువంటి అద్భుతమైన లీలలు బాబా గారు చూపించారు.
ఎంత గొప్ప నీళ్ళు ఉన్నాయంటే అంత గొప్ప నీళ్ళు ఉన్నాయి. సాయినాథుని మనం మనస్ఫూర్తిగా పెట్టాలి. మనం ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. మనం రకరకాలుగా సాయినాథుని స్మరిస్తూ ఉంటాం. ఎలా? కొంతమంది సాయి అంటారు, కొంతమంది సాయిరామ్ అంటారు, కొంతమంది సాయి బాబా అంటారు, కొంతమంది ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి, కొంతమంది ఓం శ్రీ సాయిరామ్ అంటారు. వీటిల్లో ఓం శ్రీ సాయిరామ్ అనే నామానికి మంత్రానికి అర్థం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓం అనగా వెల్కమ్ టు గాడ్స్. ఓం ఇచ్చే అర్థం పరబ్రహ్మ. ఓంలో అనేక అర్థాలు ఉన్నాయి. ఓంలో ఒక అర్థం వచ్చేసేటి వినాయకుడు. కాబట్టి ఓం అనే నామం కానీ ఓం అనే మంత్రం లేకుండా ఏది ఒకటి. అందుకని ఇందులో ఓంకారం చేయమంటారు. ఏ పూజలో కానీ, ఏ ధ్యానంలో కానీ, ఏ యోగాభ్యాసంలో కానీ ఓం చేయండి, ఓంకారం చేయండి అంటారు. ఓంకారం చేస్తే ఏమవుతుంది? ఏకాగ్రత పెరుగుతుంది. అటువంటి ఓం శ్రీ. శ్రీ అంటే లక్ష్మీదేవి. అందుకని శ్రీ సూక్తము, శ్రీ సూక్తంలో ఏం చెప్తాము? లక్ష్మీదేవి యొక్క స్థుతున్నది మొత్తం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం మృణ్మయీం లక్ష్మీం యాతవేదో మమావహ అంటూ చక్కగా చెప్తాం శ్రీ సూక్తం. మనం దాంట్లో అంతా లక్ష్మీదేవి గురించి ప్రార్థనే ఉంటుంది. అటువంటి శ్రీ అన్నమాట. శ్రీ ఎందుకయ్యా అంటే ధనం మూలం ఇదం జగత్. ఈరోజు ఇక్కడికి రావాలన్నా, మనం చెప్పాలన్నా, అన్నదాన కార్యక్రమం చేయాలన్నా, ఒక గుడి నిర్వహణ బాధ్యత చేయాలన్నా శ్రీ ఉండాలి, లక్ష్మీ కటాక్షం ఉండాలి. లక్ష్మీ కటాక్షం లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. అటువంటి లక్ష్మీదేవిని మనం నిత్యం స్మరించాలి. సాయి, సాయి తిరగండి ఈశ అంటే ఈశ్వర సాక్షాత్కారం కూడా కలుగుతుంది మనకి. మరా అని వాల్మీకి కొంతకాలం నామం చేస్తే రామ సాక్షాత్కారం కలిగినట్టు సాయి సాక్షాత్కారం కూడా మనకు. రా అని ఎప్పుడైతే మనం అంటామో మనం చేసిన పాపాలు బయటకు వెళ్తాయి. మా అని ఎప్పుడైతే అంటామో బయటికి వెళ్ళిన పాపాలు నోట్లోకి రావు. అందుకనే రామశబ్దం. అందుకని రామ అనే శబ్దానికి గొప్ప అర్థాలు ఉన్నాయి. ఈ కలియుగంలో తారక మంత్రం ఏదంటే రామ మంత్రం. అటువంటి ఈ ఓం శ్రీ సాయి నామాన్ని నిత్యం ఎవరైతే స్మరిస్తారో, ధ్యానిస్తారో వారందరికీ చక్కటి ఆశీస్సు లభిస్తారు. అంటే మీకు నచ్చిన నామం చేయొచ్చు. ఏ నామైనా సాయినాథుడికి సంబంధించింది కనుక మనం చేస్తే సాయినాథుడు మన చెంతే ఉంటాడు. మరి ఎప్పుడు చేయాలి? ఏ పని చేస్తున్నా చేయొచ్చు. మనం బాబా నామానికి మడి మైడ వీటితో పని లేదు. ఏ పని చేస్తున్నా చక్కగా మనం నామం చేసుకోవచ్చు. ఇల్లు వస్తున్నాం, చక్కగా నామం చేసి అనుకోండి, ఇంట్లోకి రాగానే వాళ్ళకి సాయి తత్వం కనిపిస్తుంది. అంతేకాకుండా సాయి యొక్క నామాలతో వాళ్ళకి కనిపిస్తుంది. అట్లానే అన్నం వండుకు చేసామనుకోండి, ఆ అన్నంతరంగానే వాళ్ళందరికీ సాయి భక్తి భావన కలుగుతుంది. అదే మనం ఇల్లు ఊడుస్తూ వంట చేస్తూ చుట్టుకుంటూ చేసామనుకోండి, ఇంట్లోకి రాగానే ఎవరొకరు పెడతారు, అన్నంతరంగానే ఎవరొకరు పెడతారు. అలా మన యొక్క వైబ్రేషన్స్ అనేవి మారటానికి ప్రయత్నం చేయండి. సాయి తత్వాన్ని మనసారా హృదయంలో నిలుపుకోవడానికి ప్రయత్నం చేయండి. సాయినాథ్ మన దగ్గరే ఉన్నాడు, మన చెంతనే ఉన్నాడు. మనం ఖచ్చితంగా చేస్తే పలుకుతారు. మీకు అందులో సాయి తత్వాన్ని అందించడానికి మంచి వేదిక ఉంది ఇక్కడ. ఎందుకంటే ఒక దేవాలయం ఉంది అంటే అక్కడ సాయి తత్వం ఎప్పుడు వెలుగుతూ ఉంది. ఆ విగ్రహం నుండి అక్కడ విగ్రహం చూడకూడదు, ఆ విగ్రహ రూపంలో కూర్చున్న బాబాని చూడాలి. ఎప్పుడైతే మనం బాబాని మనస్ఫూర్తిగా మనం చూడగలుగుతామో ఖచ్చితంగా మనకి సాయినాథుడు ఆయన కరుణాసముద్రుడు, అపార దయాళుడు. ఎందుకంటే మనం అడిగిందే ఇచ్చేస్తాడు. మనం అడగటమే ఆలస్యం మనకి. కాకపోతే బాబా గారు చెప్పింది ఏంటంటే శ్రద్ధ సబూరి కావాలి. శ్రద్ధతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి. ఓర్పు లేకుండా శ్రద్ధ లేకుండా బాబా గారు ఏం చేయడు. అంటే ఆయన చెప్పాడు, అన్ని బోర్లించిన కొండలే వస్తున్నాయి కానీ నిండు ఇట్లా పట్టుకునే కొండలు అప్పటి రాలేదని చెప్తాడు బాబా గారు. అంటే ఆ సమయము సందర్భము వచ్చినప్పుడు ఖచ్చితంగా బాబా యొక్క కృపా కటాక్షాలు మన మీద ఖచ్చితంగా పనిచేస్తాయి. ఇక కొంతమంది వచ్చారు ఇక్కడికి ఈరోజు. ఒక చిన్న లీల చెప్తాను. ఇలా చెప్పుకుంటూ పోతే సాయితత్వం బాగుంటుంది. ఒక చిన్న లీల చెప్తాను. తూర్పుగోదావరి జిల్లాలో మాతాజీ కృష్ణప్రియ గారు, ఆమె ఎంత సాయి భక్తురాలంటే చాలా గొప్ప భక్తురాలు. ఎప్పుడు సాయి 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 నాదాన్ని ఎప్పుడు చేస్తుండేది.
ఆమెకి బాబా తత్వం తప్ప రెండో తెలియదు. ఎప్పుడు బాబా తత్వమే. వాళ్ళ ఆయన శేషగిరిరావు గారు ట్రెజరీలో పనిచేసేవాడు, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం. ఈమె ఎంత సాయితత్వం అంటే సాయినాథుని విపరీతంగా ధ్యానించేది, మనస్ఫూర్తిగా స్మరించేది. ఒకసారి వాళ్ళు ఆయన పొద్దున్నే లేచారు, కృష్ణ కాఫీ కృష్ణ అన్నారు. చక్కగా లేచింది, కాఫీ ఇచ్చేసింది. కాఫీ ఇచ్చి నేను పూజా గదిలో కూర్చుంటానంటే నన్ను కొద్దిసేపు డిస్టర్బెన్స్ చేయకండి, నేను పూజలో వెళ్తున్నాను. సరే రెండు కృష్ణ అన్నాడు. ఆయన కృష్ణప్రియ పేరు, ఆయన కృష్ణాన్ని ముందుగా కూర్చుంటారు శేషగిరిరావు. ఈ వెళ్ళి పూజలో కూర్చుంది. ఈయన పేపర్ చదువుతా కూర్చున్నాడు. ఈయన ఒక అరగంట చెప్పేటిగా మళ్ళీ కాఫీ తాగుదా అనిపించింది. కృష్ణ కాఫీ తీసుకురా అన్నాడు. ఈయన పేపర్ చేస్తూనే ఉన్నాడు. చేతికి వచ్చి కాఫీ అందించాడు. తీరా చూస్తే వాళ్ళు అవే వచ్చింది. చక్కగా కాఫీ తాగాడు. కృష్ణ చాలా బాగుంది కృష్ణ కాఫీ అన్నాడు. అసలు ఎంత రుచిగా ఉన్నాయి, ఎప్పుడు లేనట్టు ఉన్నాయి కాఫీ అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఆమె తాగింది, కప్పు ఇస్తారా అని. కప్పు తీసుకున్నాం. పాపం ఇందాక అన్నదానం కప్పు తీసుకున్నాడు, కప్పు తీసుకున్నాం. తీసుకోగానే ఈయనేం చేశాడు, ఈయనకి ఉన్నట్టున్న ఆమె మీద ప్రేమ కలిగింది. ప్రేమ కలిగి ఎక్కడికి వెళ్తున్నావు కృష్ణ అని చెప్పి ఆమె చెంగు పట్టుకున్నాడు. ఆమె ఒడివడిగా నడుచుకుంటూ పరిగెత్తుంది. ఆ భార్య వెనకాల గబగబా అడుగులు వెళ్ళిపోతున్నాడు ఈయన. ఆమె ఒక గది, ఒక వాకిలు దాటింది, రెండో వాకిలు దాటింది, మూడో వాకిలు దాటింది. ఇక మూడో వాకిలు దాటింది పెరట్ ఉంటుంది కదండి, ఆ పెరట్లోకి వెళ్ళింది. ఈయన కూడా పెరట్లోకి వెళ్ళాడు. పెరట్ దాటిన ఏమొస్తుంది, ఎదుటి వాళ్ళకి ఇల్లు గోడ వస్తుంది, అంతే కదా. కాంపౌండ్ వాళ్ళు కానీ ఎదుటి వాళ్ళ ఇల్లు గోడ వస్తుంది. ఆ గోడ దగ్గరికి వెళ్ళేటికి మనిషి మాయమైపోయింది, చేతిలో చీర పెట్టిందండి. ఈయనకు ఒక్కసారి కళ్ళు బయలు కలిగి ఏమర్థం కాదు, కాసేపు నిశ్చేష్టుడైపోయాడు. చేతిలో చీర ఉంది, మనిషి మాయమైంది. కాసేపు ఒక 2 నిమిషాలు సంపాదించుకొని కృష్ణ కృష్ణ అంటూ మళ్ళీ ఆ చేతిలో చీర తీసుకొని వచ్చాడు. లోపలికి చూస్తే పూజా మందిలో ఆమె పూజ చేసుకుంటాడు. ఆమె గబక్కని కాకలు ఉక్కు పెట్టేసి ఏమైందండి అని. ఏమైంది, కాఫీ ఇచ్చేయండి, నేను ఎప్పటి నుంచి కూర్చున్నాము. కాఫీ ఒక ఇందాక ఇచ్చాక, కానీ రెండోసారి లేదు. రెండోసారి నేను ఎక్కడి నుంచా నా పూజ నేను చేసుకుంటున్నాను. ఇప్పటికీ ఆ చీర రామచంద్రాపురంలో పెట్టిలో దాచిపెట్టింది. మీరు ఎంతే కనుక చూడండి, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ చీర బావగారు కట్టుకున్న చీర. అది జరిగింది, అది నేను చెప్పడం కాదు, జరిగిన లీల. అంటే మనం సాయినాథుడిని కనుక మనం ఇష్టపడి, సాయినాథుడు మన పక్కనే ఉన్నాడు, సాయినాథుడు మనం నడిపిస్తున్నాడు, సాయినాథుడు లేకుండా మనం లేము అనే ఒక భావనకి, ఆ ఆధ్యాత్మిక స్థితికి కనుక మనం వెళ్ళగలిగితే బాబాగారు మన పక్కనే ఉంటాడు. అంటే ఎవరో ఒకళ్ళు ఆ సమయానికి వచ్చి మీకు సలహా ఇవ్వడమో, ఏదో చెప్పడమో, మీ మానసిక ధైర్యంగా కోల్పోకుండా చేయటమో, ఏదో విధంగా ఆయన సహాయపడతారు. దీంట్లో ఇసుమందైన అనుమానం లేదు. ఎందుకంటే బాబాని మనం చూడగలగాలంటే. అలానే ఆమె జీవితంలో చాలా అద్భుతమైన లీలలు ఉన్నాయి. ఆమె ఎంత గొప్పదంటే, మనం వెళ్ళామనుకోండి, ఏదైనా సమస్య చెప్పామనుకోండి, ఓహో మనం దగ్గరికి ఎలా వెళ్ళాలంటే అరటిపళ్ళు తీసుకొని వెళ్ళాలి. అవి ఏమంటే ఆ పట్టం ముందు పెట్టిరండి అంటారు. వాళ్ళ ఇంట్లో పట్టం ముందు, ఆ పట్టం ముందు అరటిపళ్ళు పెట్టేసేసి ఇచ్చి మనం కూర్చుంటే మన సమస్య మా అమ్మాయి వివాహం కావట్లేదు అని చెప్పామనుకోండి, కాసేపు ఒక అరగంట నామం చేసి వెళ్ళి తలుపు తెలియదు, వీడు కూర్చొని నామం చేయాలి కదా ఒక అరగంట. వెళ్ళి తలుపు తీస్తే అరటి పళ్ళ మీద సమాధానం రాసింది. ఎప్పుడు అవుతుంది, ఎలా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అంత గొప్ప భక్తురాల మాతాజీ కృష్ణప్రియ. ఆమెకి కలిగిన అనుభవాలు అంతా ఇంత కాదండి. ఆమె ఒకసారి ఎక్కడికి, పూరి జగన్నాథ్ వెళ్ళి, పూరి జగన్నాథ్ వెళ్ళి, సాయినాథ నేను పూరికి వచ్చాను, నిన్నే స్మరిస్తున్నాను, నాకు ఇక్కడ ఏదైనా ప్రసాదించి అని చెప్పి ఒకసారి మురుగు లేచింది సముద్రంలో. లేవగానే కృష్ణుడి విగ్రహం దొరుకుతున్నాను. ఆ కృష్ణుడి విగ్రహం నేను చిత్రం చేసుకున్నాను. అట్లా అంత అత్యద్భుతమైన లీలన్నమాట. అసలు ఆమెకి మామూలు లీలలు జరగల. ఆమె లైఫ్లో జరిగిన లీలలు అంతా ఇంత కాదండి, అద్భుతమైన లీలలు జరిగింది మాతాజీ కృష్ణప్రియ జీవితం. ఇక ఒకసారి ఆయన ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళ, ఆయన ట్రెజరీ డిపార్ట్మెంట్ అయితే మామూలుగా తాళాలు ఇంటికి తీసుకెళ్తారు కదా, తాళాలు ఇంటికి తీసుకెళ్తారు, బీరువా తాళాలు సొరుగులో వేసాడు, ముందర వెళ్ళిపోయాడు. మర్నాడు వచ్చి తాళాలు తీసి బీరువా తాళాలు అంటాడు.
టెన్షన్ వచ్చేసింది ఆయన. అది ట్రెజరీ డిపార్ట్మెంట్ 10 ఇంటికలు తీసి డబ్బులు ఇవ్వాలి. ఆ తాళాలు పోతే క్రైమ్ కేసు పెడతారు, ఎందుకు పోయింది, మళ్ళీ కొత్త తాళాలు చాలా టైం పడుతుంది. అమ్మో ఈ కేసు నా మీద వస్తాను భయపడుతూ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆమెతో చెప్పాడు, సరే నేను సాయినాథుని అడుగుతానంటే మీరు ఎక్కడండి అని చెప్పింది. ఆ పూజలో కూర్చుంది. ఈయన ఇంట్లో జేబులు అన్నీ ఎత్తికాడు, కనపడాలి. మళ్ళీ ఇక తప్పదు, ఇక నన్ను రక్షించేవాళ్ళు కేసు కన్ఫామ్ అని చెప్పి మళ్ళీ వెళ్ళాడు. వెళ్ళి మళ్ళీ ఆయన సీట్లో కూర్చొని ఒకసారి బాబా గారు స్మరించుకొని మళ్ళీ సరుగు తీసి ఎత్తికాడు, మళ్ళీ తాళాలు. మరి ఇందానికి తాళాలు కనకపోవడం కూడా మళ్ళీ దొరకటం ఏం చెప్పండి. అంటే బాబా గారి లీలలు అత్యద్భుతంగా ఉంటాయి. ఇంకొక ఆమె గురించి చెప్తాను. గుంటూరు జిల్లాలో పొన్నూరు అనే ఊరు మీ అందరూ తెలిసేవాడు. పొన్నూరు పక్కన చుంటూరు అని ఉందండి. చుంటూరులో కామేశ్వరమ్మ గారు ఒక ఆమె ఉంది. ఆమెను పూలమ్మ గారు అంటారు. ఆమె పూలమ్మ గారు ఎందుకు పేరు వచ్చిందంటే, బాగా చెప్తాను శ్రద్ధగా వింటారు. ఆమె బాబా గారి ముందర కూర్చొని ఇట్లా బాబా అని ప్రార్థిస్తే చేతి నిండా గులాబీ పూలు వచ్చేస్తాయి. ఏ పూలు కావాలంటే ఆ పూలు వచ్చేస్తాయి. అందుకని ఆమె పేరు పూలమ్మ గారు అంటారు. ఆమెకు జరిగిన జీవితంలో అనుభవాలు అంతా ఇంత కాదు. బాబా పిలిస్తే పలికేవాడు ఆమె. అంటే మీరు అనొచ్చు, అంటే ఆడవాళ్ళలో కూడా బాబా తత్వాన్ని అందుకున్నవాడు ఉన్నారంటే ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకంటే బాబా విపరీతంగా అనుగ్రహిస్తాడు. దాంట్లో ఇసు మంచైన నమ్మలేదు. అంటే మన మనసు నిశ్చలంగా ఉంచుకొని ఖచ్చితంగా చేస్తే బాబా మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఆమెకి ఎంత గొప్పదంటే, ఒకసారి ఆమె కొద్దిగా పెద్ద ఆమె పేరు కామేశ్వరమ్మ గారు. ఆమె మా ఇంటికి కూడా వచ్చింది. ఇందాక చెప్పిన కృష్ణప్రియ గారు కూడా మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చినప్పుడు మేము పాత పూజ చేసాం గులాబీ పూజతో. మా నాన్నగారు మా పూజా మందిరం చూసి బాబా ఉన్నాడు, పూజా మందిరం శుభ్రంగా ఉంచండి అని చెప్పి యంత్రాలు వారానికి ఒకసారి తోమని చెప్పింది. అప్పటి నుంచి అప్పటిదాకా తోమేవాడు అక్కడ మా ఇంట్లో ఉన్న చాలా యంత్రాలు. అవన్నీ శుభ్రంగా ఉంటే మీ మనసు శుభ్రంగా ఉంటే చక్కగా చెప్పినాం. ఇక ఈ పూలమ్మ గారు కూడా వచ్చారు సార్. ఈ పూలమ్మ గారి జీవితంలో అయితే దాసుగను మహారాజుకి కాశీ పండరీపురం వెళ్తానండి. మీరు సినిమాలో చూసే ఉంటారు. ప్రయాగలో స్నానం చేస్తానంటే పాదాల నుంచి నీళ్లు వచ్చింది. ఆ లీల పూలమ్మ గారి జీవితంలో జరిగింది. ఎలా జరిగిందంటే, ఈమె పాపం వీళ్ళ ఆయన టీచర్ గారు, ఆర్థికంగా పెద్ద స్తోమత లేదు. ఈమె ఎప్పుడు బాబాని స్మరించుకుంటా ఉండేది. ఎంత బాబా నామస్మరణ చేసేదంటే ఎప్పుడు బాబా నామస్మరణ చేసుకుంటా ఉండేది. ఈ చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ ఒకసారి వచ్చారు. వచ్చేసి, ఎవరిని కామేశ్వరమ్మ గారు, మేము ఈరోజు కాశీ ప్రయాగ వెళ్తున్నాం గంగా స్నానానికి, మీరు వస్తారా అని అడిగారు. నాకు అంత ఆర్థిక స్తోమత లేదమ్మా, నేను రాలేను అని చెప్పి వాళ్ళు వెళ్ళారు. 2 రోజులైంది. 3వ రోజు గుర్తు తెచ్చుకుంటుంది. ఓహో వీళ్ళందరూ ఇప్పుడు కాశీలో గంగలో స్నానం చేయబోతున్నాను అని ఒకసారి ఆమె కళ్ళప్పుడు నీళ్ళు వచ్చేసి ఆమెకి ఏం చేయాలో అర్థం కాదు. మనసంతా వికలమైపోయింది. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఈ ఒక్కతే ఉంది. బాబా పటం ఎదురుగా ఉంది. ఆ బాబా పటం ఒక పక్కన చెవులో చూసుకొని ఏడవడం ప్రారంభించి ఒక మనిషిని పట్టుకొని ఏడుస్తున్నట్టు ఆ బాబా పటం చివరి నుంచి నీళ్లు కొట్టుకు రావడం ప్రారంభించింది. ఇదే నీళ్లు వస్తున్నాయి కదా అని చెప్పి ఒక బకెట్ తెచ్చిపెట్టిందాం. బకెట్ నిండిపోయిందండి. పటంలో నుంచి నీళ్లు వచ్చి బకెట్ నిండింది. నిండిపోతే చక్కగా ఆమె దాంట్లో స్నానం చేసేస్తే ఆమెకి ఎంత అనుభూతి కలిగిందంటే గంగా స్నానం చేసిన అనుభూతి కలిగింది. ఆమె జీవితంలో సరిగ్గా జరిగింది. అంత గొప్ప వాడు సాయినాథ్. ఇవన్నీ వీళ్ళ జరిగింది. అలానే ఆమె ఇక్కడ జిల్లేల భూమిలో అమ్మవారు ఒక ఆమె చూడటానికి ఒకసారి కామేశ్వరం గారు వెళ్ళారు. వెళ్ళి ఈ పొన్నూరుకు రావడానికి జిల్లేల భూమికి రావడానికి నడకదారి కదా పొలాల నుంచి. ఆ నడకదారి మంచి కాసులు పేర నగలు గొలుసులు వేసుకొని వచ్చేది. ఆమె వస్తుంటే కొంతమంది చూసి దొంగలు అక్కడ పడ్డారు. నలుగురు. ఇంకొక అనుమానం వచ్చేసింది. ఈ రోజు దొంగలు పడతారు, నా ఉన్న నగలన్నీ తీసుకెళ్తారు, మా ఆయన కూడా అనవసరంగా ఈ ఆధ్యాత్మిక పేరు చదువుతున్నావు, నాకు తప్పదు అనుకుంటుంది. వెంటనే సాయినాథ్ని స్మరించుకుంది. సాయినాథ నీ నా ప్రాప్తమైతే ఉంచు, లేకపోతే నీ ఇష్టం దండం పెట్టుకుంది. దండం పెట్టేసుకొని ఇక గబగబా నడుస్తుంది. ఇక చీకటి పట్టడం ప్రారంభించింది. వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళు నలుగురు అటాక్ చేయడానికి దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అప్పటిదాకా దూరంగా నడిచిన వాళ్ళు. ఇంకా నడకలో వేగం పెంచింది, నామం చేస్తుంది. ఇంకా పొలం గట్టు ఒక గట్టు దాటి ఇంకో గట్టుకు వెళ్ళే లోపల దూరంలో
ఆగింది, జట్కా బండి వచ్చారు. ఏంటండి కామేశ్వర గారు రండి, మీరు అక్కడ రండి అని ఎవరు పిలిచారు. మీరు ఉడికిపడి చూసింది. ఆ రోడ్డు మీద అసలు ఆ టైంలో జట్కా బండి రాదు. ఈమె గబగబా వచ్చేసేది. ఎక్కడికి ఈ నలుగురు రాబోయారు. ఏంట్రా మీరు అసలు అమ్మగారి కోసం జట్కా బండి వచ్చిందని చెప్పారు. ఈమె రమ్మని మనలేదు, ఇంకా ఆ జట్కా బండి ఎవరో తెలియదు. ఆ జట్కా బండి ఎక్కింది, నువ్వు చేయలేదు. స్టార్ట్ వాళ్ళ ఆయన మీరు ఎవరు పంపించారు, నాకు అసలు ఏమీ తెలియదు. ఆ జట్కా బండి ఎవరో, ఆ పేరు నీకు ఎలా తెలుసు, ఎలా ఎక్కారో నాకే తెలుసు. వెంటనే బాబా దగ్గరికి వెళ్ళి శరణు వేడి. బాబాకి ముఖ్యమైనటువంటి బాబా భక్తులందరూ ఒకటే చేస్తారు. వాళ్ళ జీవితాల్లో శుభాలు జరగగానే ఫస్ట్ కృతజ్ఞత చెప్తారు బాబా గారు. అంటే థ్యాంక్స్ చెప్పడం. ఎప్పుడైతే మనం బాబా గారికి కృతజ్ఞతాభావంతో ఉంటామో ఖచ్చితంగా బాబా మనల్ని పనిచేస్తాడు. ఎప్పుడైతే కృతజ్ఞతాభావం లేకుండా చేశాడులే బాబా ఇది చేస్తే చేశాడు అన్న భావం వచ్చిందో, నువ్వు కాకపోతే నీ ఫేస్లో కూడా వచ్చి చేస్తాడు సర్వీస్ అంటే మన చేతి చేయించుకోవడానికి అనుగ్రహం లభించింది అని మనం సంతోషపడాలి. ఈరోజు ఇక్కడ కూర్చొని సత్సంగం చేయడానికి నాకు అనుగ్రహం లభించింది, ఆయన కృతజ్ఞతాభావంతో ఉండాలి. నేనే చెప్పాలి, నేనే వచ్చాననుకున్నాను, నా ఫేస్లో కూడా వచ్చి చెబుతాను. బాబా గారికి అటువంటి కర్తవ్యం గమ్యం భేదాలు ఏముండవు. అక్కడ ఆయన అనుగ్రహం పొందిన వాడు మాత్రమే ఆయన యొక్క సేవా కార్యక్రమాలు చేయగలరు. ఇప్పుడు ఇదే మందిరంలో ఈ మందిరంలో చాలా మంది చేస్తుంటారు సేవా కార్యక్రమాలు. బాబా అనుగ్రహం పొందిన వారు మాత్రమే బాగా చేయగలుగుతారు. ఇక్కడ ఒకరి కోసం ఎవరు చేయరు. బాబా కోసం చేస్తున్నాం అన్న భావన చేయరు. ఇక పూలమ్మ గారి జీవితంలో ఇంకొక విషయం చెప్తాను. ఇది కూడా అత్యంతమైంది. ఆ నండూరులో బాగా గుడి కట్టిందండి, చాలా బాగుంటుంది గుడి. మీరు వెళ్ళినప్పుడు చూడండి, మామూలుగా ఓపెన్ చేసే ఉంటుంది. కొన్నూరు వెళ్తే కనుక ఖచ్చితంగా వెళ్ళండి ఆ గుడికి. జీవితంలో విగ్రహం ఆర్డర్ ఇచ్చింది, మనం అందరం ఇచ్చినట్టు ఆర్డర్. విగ్రహాన్ని తీసుకొని బయలుదేరింది. ఒక కోరిక కలిగింది మధ్యలో, ఇది షిరిడీ తీసుకెళ్ళి విగ్రహాన్ని షిరిడీ సమాధి మీద పెట్టి తెలుసుకోవాలని కోరిక. అది జరిగే పని అండి. షిరిడీ సంస్థానం ఒప్పుకుంటారా? ఈ కోరికలు నువ్వు తీసుకెళ్ళి ఒక 10 ఏళ్ల క్రితం జరిగిందండి, సుమారు ఒక 10-5 ఏళ్ల క్రితం జరిగింది కదా. షిరిడీ తీసుకెళ్ళి ఆ బయట దాకా తీసుకెళ్ళి అడిగి వాళ్ళు ససే మీరా ఒప్పుకోమన్నారు. ఆమె ఏం చేసింది, బండి మీద విగ్రహాన్ని ఇక్కడే ఉంచండి, నేను ఇప్పుడే వస్తానని చెప్పి రూమ్కి వెళ్ళిపోయి బాబా పక్కన కూర్చొని ఆర్తితో యోగిస్తూ ప్రార్థన చేసింది. సాయినాథా, నేను తీసుకొచ్చాను విగ్రహాన్ని, నీ సమాధి మీద పెట్టి మొట్టమొదటి పూజ నీది చేసిన తర్వాత నేను నందూరు తీసుకెళ్ళాలి, నా సంకల్పం ఇది. నువ్వు నాకు భారత అయిపోయే లోపల నాకు ఏ విషయం చెప్పు, నేనేమీ బాధపడ్డావు. ఒకవేళ నీ అనుమతి లేదా తీసుకెళ్ళిపోతాను, అనుమతి ఉంటే చేయించాను. అట్లానే ధ్యానంలో ఉండిపోయింది. అక్కడ మీరు షిరిడీలో చూసి ఉంటారు, నలుగురు కూర్చొని ఉంటారు. అట్లా 4 వైపులా నలుగురు పూజలకి ఒకేసారి దొద్దుర్లు జిల్లలు రావడం ప్రారంభిస్తుంటే నలుగురికి ఒకసారి ఎవరు వాళ్ళు ఇప్పుడే వస్తాను నలుగురు దిగిపోయి వెంటనే వాళ్ళకి వచ్చేసిన ఆలోచన. నిత్యం సాయినాథ్ దగ్గర ఉంటారు వాళ్ళకి వెంటనే ఆలోచన చేసేసి మనం ఏదో అపరాధం చేసామని చెప్పేసి వెంటనే అనుకున్నాను. అంటే ఇట్లా విగ్రహాన్ని కాదన్నా, సరే ఆమె ఎవరితో పిలవండి, ఆ విగ్రహం తీసుకొచ్చి పెట్టండి, దండేసి పంపిద్దాం అన్నారు. వెంటనే కబుర్లు చేశారు. ఉరికిపోయి లేచి జానులో రమ్మంటున్నారన్న, ఏంటిది విగ్రహం తీసుకెళ్ళి ఆ సమాధి మీద పెట్టారు, దండేశారు, పూజ చేశారు, ఈ యొక్క అక్షంతలన్నీ వేసేసి పంపించారు. అంటే చూడండి, బాబా యొక్క తత్వం అంత గొప్పగా ఉంటుంది. బాబా తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే, బాబా యొక్క మానసిక స్థితిని కనుక మనం పెంపొందించుకుంటే, మనం ఇక్కడికి వచ్చాం, బాబా మనం పలకరిస్తున్నాడు, బాబా మనం చూస్తున్నాడు అంటారు. మీకు సాయినాథ్ జీవించినప్పుడు ఇట్లాంటి ఏదో ఒక పండరేపురంలో జరిగింది. ఈ జ్యోతీంద్ర అని ఒక భక్తుడు ఉండేవాడు. జ్యోతీంద్ర వాళ్ళ అమ్మగారు ఉండేవాడు. వీళ్ళిద్దరూ కలిసి ఒకసారి పండరీపురం వెళ్ళారు. పండరీపురంలో మీకు సాంప్రదాయం ఉంది, తెలుసో తెలియదు అందరికీ. మనం స్వయంగా వెళ్ళి పండరీనాథుని మెడలో దండేయచ్చు, స్వయంగా ఆయన పాదాలు తాకచ్చు, పండరీనాథ పాండురంగ. అటువంటి గొప్ప సాంప్రదాయం అక్కడ మూల విరాటం తాకచ్చు. ఈమె కాస్త ఈ జ్యోతీంద్ర వాళ్ళ అమ్మగారు కొద్దిగా పుట్టింది, విగ్రహం అందుకోలేదు. ఈమె 4-5 సార్లు వెళ్ళింది కానీ ఆ దండ వేయలేదు. ఈమె ఆసారి ఏం చేసింది, బాబా గారి దగ్గరికి వచ్చి బాబా పాదాలు నమస్కరించి
సాయినాథ నేను పండ్రీపురం వెళ్తున్నా, నమస్కారం దండం పెట్టుకోండి. ఈ ఊరికేంటి ఈసారైనా ఆయన మెడలో దండేయాలి అనుకుంది. అనుకొని చక్కగా వెళ్ళిపోయి బాబా నామస్మరణ చేస్తుంటే క్యూలో కుదురుతా ఉంది. అందరూ మామూలుగా ఏం చేస్తారు, ఆ పూజలు ఆ పండాలు అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ అయి లేకపోతే ఆ దండ వీళ్ళు తీసుకొని వీళ్ళు వేసేసి బయట ఇస్తారు. ఈమెకి ప్రతిసారి పూజ రాకపోవడం వేయడం జరుగుతూ వస్తుంది. ఈమెకి ఇది బాధగా ఉంది. నేను వేయలేకపోతే నా స్వాస్థాలతో నా హైట్ సరిపోవట్లేదు, నాకు హెల్ప్ అవ్వట్లేదు అని బాధపడతా ఉంది ప్రతిసారి. ఇక కొంచెం దూరంలో అంత దూరంలో విగ్రహం ఉంది. ఆమెకి ఒక్కసారి బాబా గారు గుర్తించారు, సాయినాథ్ ఒక్కసారైనా పర్మిషన్ అయినా నాకు దండ వేయడానికి నువ్వే ఉన్నావు, నమ్ముతున్నాను, ఏమైనా చెయ్యి, నేను నా స్వహస్తాలతో దండెయ్యాలి, నువ్వున్నావు, నువ్వు ఇక్కడ ఉన్నావు నువ్వే కాబట్టి నీకు దండెయ్యాలి అని చెప్పి పండరాను సాయినాథ్ని ఒకటిగా భావించి కళ్ళు మూసుకొని ముందర కలిగిందండి. అట్లా దగ్గరికి వెళ్ళిపోయింది విగ్రహం దగ్గరికి. ఒక్క 2 నిమిషాల వ్యవధిలో ఆ విగ్రహం ఇలా తలకాయ ఇచ్చింది, దండేసింది, మళ్ళీ విగ్రహం స్టే. ఆ పూజాన్ని చూసి ఎవరమ్మా నువ్వు అని టక్కని పీఠం దిగిపోయి ఆ కాళ్ళ మీద పడిపోయి మినిట్స్లో రాసేశారు పండ్రీపురంలో. వాళ్ళ దాంట్లో ఇట్లా పలానా తేదీన షిరిడీ నుంచి పలానా వచ్చింది, ఇట్లా విగ్రహం తలకాయ ఇట్లా వచ్చింది, ఇట్లా దండేసాము, ఈ దండేసిన వాడి ఇదని ఇట్లా మహత్యం కనిపించిందని రాసేశారు. అంత గొప్ప ఇలా జరిగింది పండ్రీపురం. సాయినాథుడు మన చెంతనే ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు. సాయినాథుని మనం ఎంత చక్కగా ధ్యానించుకుంటే అంత బాగుంది. ఇక నేను ఈరోజు వచ్చినందుకు ఒక్క 10 నిమిషాలు మీతో పాటు నామం చెప్పించి తర్వాత మళ్ళీ నేను ఉపన్యాసం కొనసాగిస్తాను. ఒక్క 10 నిమిషాలు మీరందరూ నాతో పాటు చక్కగా ఓం శ్రీ సాయి నామం చెప్తారని ఆశిస్తున్నాను. నేను చేస్తాను, మీ చేత చేయిస్తాను. దయచేసి కదలకుండా కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. కదలకుండా కూర్చుంటే బాగుంటుంది కొద్దిసేపు అయినా సరే. నేను మామూలుగా చెప్పగలి చేస్తాను, ఇక్కడ కాలాతీతం ఉండడం వల్ల చెప్పగల విధానం కుదరదు. ఇంకొకసారి పెట్టుకున్నామండి. అంటే ముందర స్తోత్రాలు నామం చేయటం, అష్టోత్తరం చేయటం, స్తోత్రాలు చేయటం అదంతా ఒక విధానం ఉంది. ఇప్పుడు కొద్దిసేపు మీ అందరితో కూర్చొని బాబా నామం చేస్తాను. ఇంతసేపు బాబా లీలలు విన్నాం కాబట్టి మన విద్యుక్తి ధర్మం ఏంటంటే కొద్దిసేపు నామం చేయటం. మీరందరితో నామం చేయండి. ఒక 10 నిమిషాలు చేద్దాం. తర్వాత మళ్ళీ కొన్ని విశేషాలు చెప్పి ఈ ఉపన్యాసాన్ని త్వరగా అందిస్తాను. నాకు ఇక్కడికి రాగానే ఒక విషయంలో చాలా ఆనందం కలిగింది. నిజంగా నేను చాలా సంతోషపడ్డాను. ఇందాక చెప్తా ఉంటున్నాను, బయట పోటీ చూసి చాలా ఆనందం కలిగింది. నిజంగా శంకర్రావు గారికి మాత్రం చాలా చాలా కృతజ్ఞతలు. నాగసాయి మందిరం అని పడగానే మా వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఎక్కడా అడిగారు అది చేయించాడు. అది ఆ పేరు మార్చినందుకు మాత్రం చాలా చక్కగా ఉంది మందిరం. నిజంగా సాయినాథ్ నుంచి కూర్చున్నాడా అన్నంత అనుభూతి కలిగింది. ఎందుకంటే బాబా తత్వాన్ని అర్థం చేసుకొని కొనసాగడం అనేది చాలా కష్టతరమైన విషయం. అలాంటిది బాబా తత్వాన్ని అర్థం చేసుకొని మనం నిరంతరం బాబా సేవలో అనన్య భక్తితో నడవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అంతరాలు, ఎన్నో చేత్కారాలు, ఎన్నో సత్కారాలు ఉంటాయి. అవన్నీ దాటుకుంటూ కొనసాగాలి. అవన్నీ సాగడం అంటే మామూలుగా చిన్న విషయం కాదు. ఎందుకంటే మనము మనుషులే, మనకి కోపతాపాలు వస్తుంటాయి. కానీ అక్కడ బాబా ఉన్నాడు, బాబా కోసం వచ్చాను, బాబా కోసం చేస్తున్నాను ఒక భక్తి భావంతో చేయడం అనేది అది మామూలు విషయం కాదు. అది మీ అందరికీ, ఈ కమిటీ వర్గం వారికి మీ అందరికీ ఉండటం, శ్రద్ధాభక్తులతో చేయటం నిజంగా చాలా ఆనందం కలిగించింది. ఎప్పుడైతే కమిటీ సభ్యులు బాబా భక్తితోటి బాబా తత్వంతో ఉంటారో ఖచ్చితంగా ఆ మందిరం చాలా గొప్ప మందిరం. ఎందుకంటే ఈ రోజుల్లో ఏమైందంటే బాబా మందిరాలన్నీ వేరే వాటి కోసం పాటుపడుతున్నాయి. అవి వద్దన్నా వస్తాయి,
పేరు ప్రఖ్యాతులు, ధనము అన్నీ వద్దన్నా వస్తాయి. బాబా ఇచ్చే రోజు ఖచ్చితంగా ఇస్తాడు. కానీ నేను ఒకటే సలహా చెప్తాను, ఇక్కడున్న బాబాని వెళ్ళిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. అది కాపాడుకోండి ఫస్ట్. ఎందుకంటే బాబాను కూర్చోబెట్టడం ప్రధానం కాదు. ఆ విగ్రహం నుంచి బాబా యొక్క తేజస్సు, బాబా యొక్క బలము మనం పెంచుకుంటూ వెళ్తే నిజంగా మన జన్మ ధన్యమైనట్టే. ఇంకా తగ్గినవన్నీ అయ్యే వస్తాయి. ఎందుకంటే ఒక ఆయన వెండి పళ్ళెల్లో తింటాడు, ఒక ఆయన స్టీల్ పళ్ళెల్లో తింటాడు, ఒక ఆయన అరిటాకులో తింటాడు. ముగ్గురు తినేది ఒకటే. అట్లానే మందిరాలు అనేక ఉంటాయి, కానీ అన్నం పరబ్రహ్మ స్వరూపమైనట్టు సాయినాథ్ ఒక్కడే, చూసే వాళ్ళకి చూసినంత. కాబట్టి మనం ఆ తత్వాన్ని మనసు నిండా నింపుకొని మనం ముందుకు కనుక కొనసాగగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక బాబా తత్వం గురించి చెప్పాలి అంటే ఎలా, ఏం చేయాలి, నిత్యం ఏం చేయాలి, దీనికి మార్గం ఏమి లేదండి. నిత్యం నామస్మరణ చేసుకోండి. మీ ఖాళీ ఉన్నప్పుడల్లా సాయి 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 అని చేసుకోండి. ఎప్పుడైతే మనం నిత్యం నామస్మరణ చేసుకుంటూ ఉంటామో బాబా మన పక్కనే ఉంటాడు. బాబా ఎప్పుడైతే మన పక్కన ఉంటాడో, అనుభూతి ఎప్పుడైతే కలుగుతుందో ఖచ్చితంగా మనకి పనులన్నీ ఉంటాయి. గొప్ప గొప్ప సాయి భక్తులందరూ సాయి నామస్మరణ చేసేటప్పుడు వాళ్ళు రాగానే మల్లెపూల వాసనలు వస్తాయి. వాడిని పూజ చేయగానే పూలమాలను జాడి కింద పడతాయి. నేను అంతమంది జీవితాల్లో చూశాను. వాళ్ళు దండం పెడితే దాని పూలమాల జాడి కింద పడాలి. వాళ్ళు రాగానే వాసనలు వస్తాయి. వాళ్ళు బాబాని స్మరించగానే ఏదో మెరుగు జరుగుతుంది అక్కడ. ఆ స్థాయికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేకాని నేను చేశానే, నాకు బాబా పలకలేదే, బాబా నన్ను ఖండించలేదే, నా పని కాలేదు, ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ పని అవుతుంది. ఎందుకు ఖండించడు? ఈరోజు మనకి జ్వరం వచ్చిందంటే మనం చాక్లెట్ అడుగుతాం. మన అమ్మ నాన్న ఇస్తారా చాక్లెట్ అడిగితే? ఇవ్వరు. ఇంకేం చేస్తారు? చాక్లెట్ బదులు చెడు పిల్లలు నోట్లో వేస్తారు. చెడు పిల్లలు నోట్లు వేసాము, తిడతాం అమ్మని నాన్న. ఇంకా టైఫాయిడ్ వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ కొనిపిస్తారు. అదేందుకు అన్నగుడికి సూర్యుడు మంది వేయించడం, నొప్పి కలుగుతుంది. నిజంగా బాధపడతాడు ఆ పిల్లాడు. ఎందుకని? కానీ ఆ బాధ నుంచి బయటికి రావడానికి కొన్ని ప్రక్రియల ద్వారా చేశారు. బాబా గారు కూడా అంటే మన తండ్రిని మనం అడుగుతామండి, మనం బాబాని అసలు కోరలేని స్థితికి వెతగాలి. ఎందుకంటే నా తండ్రికి తెలుసు కదా నాకేం కావాలి, నా బాబాకి తెలుసు కదా నాకేం ఇవ్వాలో ఏం చేయాలో తెలుసు కదా. ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనకి ఏది అడగాలనిపించదు. అన్యాయం తీసుకుంటాడు, ఆయన పని మనం చేసుకుంటే చాలు, మన పని ఆయన చేస్తాడు. దాంట్లో అలసిమంది అయిన మనం బాపట్ల హనుమంతరావు గారు ఒక ఆయన ఉన్నారండి. బాపట్ల ఆయన కంటిన్యూ చేసేవాడు, బాబా భక్తుడు. ఆయన ఏమి ఉపయోగించున్నా అని డివోటీస్ ఎక్స్పీరియన్సెస్ అని బివి నరసింహస్వామి గారు రాసిన తెలుగు ఇంగ్లీష్ పుస్తకాలు మొత్తం తెలుగులో రాశారు. ఏమి నిన్ను ఉపేక్షించున్నా, క్యా తుజే ఉపేక్ష కర్తాము అని హిందీలో ఉన్నది, దాన్ని ఏమి నిన్ను ఉపేక్షించున్నాను. ఆయన ఒకసారి బాపట్ల నుంచి చీరాల రైలు పడి దిగుతూ ఉండేది. బాపట్ల వెళ్ళాల్సి వచ్చింది. చీరాల్లో రైలు ఎక్కారు. ఎక్కగానే ఇంకో రైలు వచ్చింది, అక్కడికి పక్కన ఎక్స్ప్రెస్ రైలు. అందరూ దిగిపోతున్నారు. ఈయన అడిగారు, ఏంటి ఈ బండిలోనే ఉన్నారు, అందరూ పక్కన ఎక్స్ప్రెస్ రైలు వచ్చింది కానీ ముందరంతది ఇది వెళ్ళాను అన్నారు. ఈ బండి కూడా వెళ్తుంది కదా అన్నాడు ఆయన. బాగా ఈ బండి కూడా వెళ్తుంది కదా అన్నాడు. ఈ బండి కూడా వెళ్తుందంటే లేట్కి వెళ్తుంది, మేము ఆ బండిలో ఫాస్ట్కి వెళ్తాం, ఆ బండి ఫాస్ట్ ఎక్కే బండి ఎక్కుతాం అన్నారు. అందరూ ఆ బండి ఎక్కేశారు. ఈ రెక్కల ఆ బండి, ఈ బండి అన్నారు. కానీ ఫస్ట్ కలిగింది ఏది? ఈ బండికి వెళ్ళింది. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఓహో బాబా తత్వంలో కూడా ఇలానే ఏకాగ్రత ఉండాలి. అందరూ వెళ్తున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారని చెప్పి పక్కదారి పట్టకూడదు. మనం ఏ విధానాన్నైతే నమ్ముకున్నామో, ఏ సాయినాథుడైతే నమ్ముకున్నామో, సాయినాథుడిని నమ్ముకొని ఉంటే అందరికంటే ముందర మనల్ని చేరుస్తాడు అన్న భావన కలిగిందని కాదు. అలానే బాబాతత్వంలో ఉన్నవాడికి అనేక అనుభవాలు కలిగింది. ఆయన ఒకసారి ఇంట్లో నిత్యావసర సరుకులన్నీ అయిపోయింది. వాళ్ళ ఆవిడ పట్టి ఇచ్చింది, ఇవి తీసుకురావాలి. వెళ్ళి కిరాణా కొట్టుకు అడిగారు,
కాసేపటికి ఎవరు రైతు వచ్చాడు, వినిపించాడు. ఒక పక్క బాధలో ఉండి ఇప్పుడు వచ్చి రైతు వచ్చేది పనులు అంటున్నాడని చెప్పేసి బయటికి వెళ్ళాడు. ఓ బస్తా వేసాడు. ఏమి బస్తా తెచ్చారు? ఆ కిరాణా కొట్టు వాడు పంపించాడండి, మీకు ఎవరు వచ్చి డబ్బులు పెట్టారట మీ పేరు మీద, ఇదిగోండి అని చెప్పి బస్తా దినుసులు వేసేది పేరు. ఎవరు కట్టారో ఎవరు చేశారో మీకు అర్థం కాదు. కాసేపు ఆయన వెంటనే ఏదో తెలియదండి అట్లా ఉంటుంటే కిరాణా కొట్టు వాడు వచ్చి మీ ఇంట్లో బస్తా ఏమన్నాడని చెప్పాడు. కానీ బాబాని స్వయంగా ప్రత్యక్షంగా నిదర్శనం కలిగించాడు. మనం బాబాని నమ్ముకుంటే ఖచ్చితంగా అలాంటి అనుభూతులు ఖచ్చితంగా కలుగుతున్నాయి. ఆయన బాబా పుస్తకాలు రాసేవాడండి. బాబాని ఎప్పుడు నామం రాస్తూ ఉండేవాడు. ఆయన పుస్తకాలు రచితే పుస్తకాలు రాస్తుంటే ఆయన పెద్ద వయసు అవ్వడం వల్ల కాంట్రాక్ట్ శుక్లం ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆయన బాధపడ్డాడు. అరే శుక్లం ఆపరేషన్ చేస్తే కొంతకాలం నేను పుస్తకాలు రాయకూడదు, ఈ పుస్తకాలు దూరం అయిపోతాను, ఎలానా అని బాధపడుతున్నాడు. 15 రోజులు మళ్ళీ ఆపరేషన్ అంటారు, 15 రోజులు రెస్ట్ అంటారు, 5 రోజులు పోతాయి అని బాధపడతా ఆ రోజు ఇక రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, టెస్ట్ చేయించుకోవాలి, ఆపరేషన్ చేయించాలి. ఆ రోజు ఏడుస్తూ కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని ఆ టేబుల్ మీద బాబా ఫోటో దగ్గరే నిద్రపోయాడు. రాత్రిపూట కళ్ళలో బాబా గారు కనిపించారు. ముసలి రూపంలో వచ్చి ఏంటి కళ్ళలో పుసులు, నేను కళ్ళలో పుసులు తీసేశాను. ఈయనకి తీసిన అనుభూతి కలిగింది, పుసులు తీసిన అనుభూతి కలిగింది. సరే అని చెప్పి పొద్దున్నే లేచాడు. పాప మొహం పెడుతున్నాడు, కళ్ళలో చిన్న పుసులు వస్తున్నట్టు అనిపించింది. శుభ్రంగా ఏం కళ్ళు పెడుతున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అదేంటండి నెల క్రితం చేస్తే శుక్లం పెరిగినట్టుంది, తీసేసినట్టుంది, ఏమన్నా ఆపరేషన్ చేయించాలని అడిగాడు. ఇంకేం అర్థం కాదు. ఆపరేషన్ చేయించడం ఏంటండి, మనదే కదా మీరు చెప్పింది శుక్లం ఆపరేషన్ అని. నేను ఎక్కడ ఆపరేషన్ చేయించాను, నేను మీ దగ్గర ఎక్కడ టెస్ట్ చేయించాను. అవునండి నెల క్రితం మీకు శుక్లం ఉంది, ఇప్పుడు మురుగుతుంది రమ్మన్నాను, ఇప్పుడు శుక్లం లేదండి అన్నాడు. ఈయన కాసేపు అయోమయ స్థితిలో పడ్డాడు. నేను ఎప్పుడు వెళ్ళాను, నేను ఎప్పుడు ఆపరేషన్ చేయించాను, కాసేపు ఇంకేం అర్థం కాక అలా ఆలోచనలో ఉండిపోయాడు. ఆలోచనలో కూడా బాగా గుర్తొచ్చేసాడు. రాత్రి కళ గుర్తొచ్చాడు, క్రియేట్ చేశాడు. అంటే బాబా గారు తన పని చేయించుకోవడం కోసం ఆయనకి ఆ క్యాటరాక్ట్ ఆపరేషన్ అనేది కళ్ళలో కూర్చున్నా తీయించేశాడు. రాత్రి కూడా కళ్ళలో కనిపించాడు. అంత గొప్పవాడు సాయినాథుడిని కనుక మనం నమ్ముకుంటే అనేక లీలలు అత్యద్భుతంగా లీలలు. మనం ఒక్కొక్క విధానంలో ఒక్కొక్కసారి కనుక మనం బాబాని నమ్మి బాబా శరణాగతి చేసుకుంటే చాలా మంచిది. మరి అసలు బాబా తత్వంలో ఏం చేయాలి అంటే గురు పాదుకులు పట్టుకోవాలంటారు. గురు సాంప్రదాయంలో పాదుకులు ఉన్న విశిష్టత ఎక్కడా లేదండి. మీరందరూ ఏం చేస్తారు, గుడికి రాగానే ఫస్ట్ విగ్రహం తాకాలని ప్రయత్నం చేస్తారు. నిజమైన సాయభక్తులు ఏం చేస్తారు తెలుసా, ఫస్ట్ వచ్చి ఇక్కడ పాదాలను దండం పెట్టుకోవాలి. తలగా మన నుదుటిని పాదాలు కానించాలి, మన నుదుటి రాత మారాలి. గురు పాదుకులు అంటారు. మీరు గాడిలాపులు వెళ్ళండి, మనం కొత్తగా గాడిలాపులు తీసుకెళ్ళాము అనుకోండి, అక్కడ దత్తాత్రేయ విగ్రహం కనిపిస్తాము, శ్రీపాద విగ్రహం కనిపిస్తాము, ఎవరు ఇద్దరు చూస్తా పోతాం. చివరికి పోతే ఒక చిన్న కందలా ఒక ద్వారంలో కిటికీలాగా దాంట్లో వచ్చే తలగట్టు అంటాడు. తలగడితే లోపల 2 నిర్గుణ పాదుకులు ఉంటాయి. ఇదేంటంటే ఏ పాదుకులు దర్శనం అంటాడు. మనకి అర్థం కాదు. మనం ఇంత దూరం దత్తక్షేత్రం అని పోతాం, పెద్ద దత్తాత్రేయుడి విగ్రహం ఉందనుకుంటాం, అక్కడ పాదుకులు తప్పదు. ఆ పాదుకులు చాలా విశిష్టం ఉందండి. నిర్గుణ పాదుకులకి ఒకసారి కడుగుతుంటే ఏదో ఒక సూది గుచ్చుకుంది, ఆ పాదుకులు గుచ్చుకుంటే దాంట్లో నుంచి రక్తం వచ్చింది. అందుకని వాటికి అభిషేకం కూడా చేయరు, జస్ట్ లేపనాలు కూర్చుని వేస్తారు. అది నిర్గుణ పాదుకులు. అందుకనే గురు పాదుకులు అంటారు. మనం గురువుగారి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మీ గురువుగారు పాదుకులు ఇచ్చారా అని అడుగుతారు మిమ్మల్ని. అంటే శిష్యునికం చేసి వచ్చిన వాళ్ళు. ప్లస్ మన ఇంట్లో కూడా బాబా పాదుకులు ఉన్నాయా అని అడుగుతారు. నేను ఇంటికి వచ్చాను, బాబా పాదుకులు ఉన్నాయని వస్తాం మందిరం. బాబా పాదుకులు ఉండాలి, చిన్నవైనా పెద్దవైనా, అది మీ స్థామతను బట్టి, మీ స్థాయిని బట్టి. ఇక్కడికి రాగానే విగ్రహం పట్టుకునే ముందు కంటే బాబా పాదుకులు పట్టుకోవాలి. మేడి చెట్టు ఉందనుకోండి, మేడి చెట్టు చుట్టూ తిరగాలి. ఔదంబర వృక్షం అంటారు. దత్తాత్రేయుడు ఎప్పుడు కిందే ఉంటాడు, గురు చరిత్రలో ఉంటుంది, గాడిదాపూర్లో ఉంది వేడి చెట్టు. అదే గురుస్థానం అనుకోండి, వేప చెట్టు ఉంటుంది, వేప చెట్టు చుట్టూ తిరుగుతాం. మహాలక్ష్మి స్వరూపం. ఆ ఔదంబర వృక్షంలో దత్త పాదుకుల కింద ప్రతిష్ఠించబడి ఉన్నది ఆ గాడిదాపూర్లో. అక్కడ అవి ఎవరైతే ఔదంబర వృక్షం కింద ఉన్న పాదుకులు ఎవరైతే తాకి వాటికి ప్రదక్షిణాలు చేస్తారో వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయి. ఎందుకంటే దత్తాత్రేయుడు స్వయంగా ఉంటాడు అక్కడ. మనకి దాంట్లో అనుమానం, మన యొక్క దత్తవతారమే కదా బాబాలు. కాబట్టి దత్త సాంప్రదాయంలో ఉన్న వాళ్ళందరూ
పాదుగా పూజ చేయాలి. కొంతమంది నేను కొన్ని మందిరాల్లో చూశాను, అక్కడ పల్లకి ఉంది కదండి, బాబా విగ్రహంతో పాటు పాదుకలు ప్రత్యేకంగా పెడతారు. పల్లకి పాదుకలను కూడా ఊరేగిస్తారు, ఎందుకంటే గురువును ఊరేగించినట్టు అన్నమాట. అక్కడ గురువు పాదుకలు చాలా ప్రాముఖ్యమైనవి. అందుకనే ఈ మధ్య చూసారా, బాగా చాలామంది గురు పాదుకా స్తోత్రం పాపులేట్ ప్రింట్ చేసి అందరికి ఇస్తున్నారు. గురు పాదుకా స్తోత్రం యొక్క ఫలితం అంటే ఉంటుంది. అందుకే గురు పాదుకా స్తోత్రం చదువుతూ ఎవరైతే పాదుకులకు నమస్కారం చేస్తారో వాళ్ళందరికీ ఖచ్చితంగా బాబా అనుగ్రహం కలుగుతుంది. పాదుకులకు చాలా విశిష్ట స్థానం ఉందండి. పాదుకులు ఎప్పుడు నిర్లక్ష్యం చేయమాకండి. గురు పాదుకులు అనేవి మోక్షానికి హేతు. డైరెక్ట్గా మోక్షం కానీ గురు పాదుకులు పట్టుకోవాల్సింది, వేరే దారి లేదు. మూర్తికి ప్రాధాన్యత లేదు గురు సాంప్రదాయంలో, పాదుకులకే ఉంది ప్రాధాన్యత. అందుకనే మనం బాబా దగ్గరికి వెళ్ళి ఆయన పాదుకులే పట్టుకుంటాం. మళ్ళీ కూడా అక్కడ కూడా ఆయన పాదుకులను తలపెడతాం. ఎందుకని? నా తలరాట్లు మార్చు తండ్రి, నీ పాదాలను ఆశ్రయించాను, నీ పాదధూళితో నన్ను స్పర్శించు. నీ పాదధూళి నాకు ఎప్పుడైతే తగులుతుందో నా జీవితం మారిపోతుంది, నా కర్మ ప్రారంభాలు నశి. ఓం శ్రీ సాయి కర్మ ధ్వంసినే నమః. నా కర్మలన్నీ ధ్వంసం అయిపోతాయి, అంటే దుష్కర్మ. ఎప్పుడైతే మన కర్మలు నశిస్తాయో బాబా యొక్క శరణం వేడగలం, బాబాని పట్టుకోగలం. అటువంటి అనుగ్రహాన్ని, అటువంటి కృపని కావాలంటే ముందు పాదుకులు పట్టుకోవాల్సింది. కొంతమంది రోజు చూడండి, పాదుకులు రోజు అభిషేకం చేసుకొని వాటికి గంధం పెట్టి దండం పెట్టుకొని బయటకు వెళ్తారు. కొంతమంది మీరు ఎప్పుడైనా సరే పాదుకులను మాత్రం నిర్లక్ష్యం చేయకండి. పాదుకులకు అంత గొప్ప స్థానం ఉంది. ఎవరైతే గురు పాదుకులు పట్టుకున్నారో గురువానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. దాంట్లో ఇసుమంతైన అనుమానం లేదు, నో డౌట్ అన్నమాట. ఎక్కడైతే పాదుకులు ఉన్నాయో అక్కడ దత్తాత్రేయుడు ఉన్నాడు, అంతే, నో డౌట్. అంత గొప్పవి పాదుకులు గురు సాంప్రదాయం. ఇంకా మరి బాబాకి ఇష్టమైనది అంటే ఇందాక చెప్పాను నేను, అన్నదాన కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం. అలానే దునిలో విభూతి కూడా ఎప్పుడు మొదట మనం పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం గురువారమే కాదండి, రోజు కొద్దిగా రాసుకొని నోట్లో వేసుకుంటే చాలా మంచిది. విభూది బాబా వచ్చిన మనకు ప్రసాదం. ఆయన ద్వారకామాయిలో ఉండి ఆయన స్వయంగా ఏర్పాటు చేసిన ధుని. ఎన్ని పాపాలు నశిస్తాయి ఆ ధునిని. ఒకప్పుడు చక్కగా షిరిడీలో మనం కొబ్బరికాయ వేసుకునేవాడు, సాంబ్రాణి వేసుకునేవాడు, అన్నీ వేసినాం. ఇప్పుడు ఇవన్నీ లేవు, ఏం బాధపడక్కర్లా. వాటికి కనీసం నమస్కారం చేయడానికి ప్రయత్నం చేయండి. షిరిడీ వెళ్ళాం, ఎంత గొప్పది ధుని. ఆ ధుని వచ్చిన విభూది చాలా మంచిది. ఆ విభూదిని మన విభూతిలో కలుపుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ విభూతి పట్టలేదు కాబట్టి ఆ రేణువులు తాకినా చాలు మనకి. ఎప్పుడైతే విభూది మనం తీర్థంలో వేసుకొని ఔషధంలా తీసుకునేవాడు ఉన్నారు కొంతమంది ట్యాబ్లెట్ వేసుకోవాలి తెలుసా. ఈ రోజుకి విభూది తీర్థంగా తీసుకొని విభూది నీళ్ళు తాగేస్తారు, అదే తగ్గుతుందంటారు, తగ్గిపోతున్నారు. కొంతమంది జ్వరాలు వచ్చినా నొప్పులు వచ్చినా వేసుకోరు. ఆ విభూతిని ఆ నొప్పి కలిగిన దగ్గర రాసుకుంటారు. సాయినాథ సాయినాథ సాయినాథ, ఓం సాయి సాయి శ్రీ సాయి జయ జయ సాయనం, లేకపోతే ఓం శ్రీ సాయినాథ్ మహారాజ్కి జయనం, అట్లా నామం చేస్తూ పట్టుకుంటారు. వాళ్ళకి కలుగుతున్నాయి, వాళ్ళకి అనుభూతులు కలుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే కేవలం నామస్మరణ, ఏకాగ్రత, ఓర్పు, శ్రద్ధ అన్నీ ఉండాలి. నేనేదో రాసేసాను వాళ్ళకి దగ్గర నాకు తగ్గలేదంటే నేనేం చెప్పలేను. మనం ఎప్పుడైతే ఏకాగ్రతతోటి, ఎప్పుడైతే నిశ్చల భక్తితోటి చేస్తామో ఖచ్చితంగా బాబా గారు మన పక్కనే ఉంటారు. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. మీటింగ్ ప్రారంభంలో అనుకున్నాం, అలాగే చాలామంది వచ్చారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. తృతీయ వార్షికోత్సవం రోజు రావడం, ఆదివారం రావడం, చక్కగా పొద్దున్నే భద్రాచల రాముని దర్శించుకోవడం, సాయి రాముని ఇక్కడికి రావడం నా జన్మ ధన్యమైనదిగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చిన శంకరరావు గారికి, సంజయనారాయణ గారికి, మరి మంత్రి కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సాయి భక్తులు ఎందరో ఉన్నారు, నాకంటే గొప్పవాడు, నాకంటే అద్భుతంగా చెప్పేవాడు ఉన్నారు. నేను వాళ్ళందరికీ పాదాల నుంచి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. కానీ ఈరోజు ఈ అవకాశం నాకు వచ్చినందుకు ఇదంతా సాయినాథ కృపని భావిస్తూ ఇంతటితోటి